పక్కా జై శ్రీరామ్ చెప్పాల్సిందేనమ్మా. ఇంకా వైసీపీ అన్న హిందువులు ఎవరైనా ఉంటే గాడిదిల్లారా. కొయ్యి కొయ్యి గుర్రప్ప పెద్ద కామాంధుడు అంటారా? ప్రార్థనగా రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో వంటగదిలో వీడు అన్నీ తెలిసిండు. ఒక కుర్రోడు హిందువే, సెక్యులర్ గాడిదలే కదా, ఆ గాడిది సెక్స్ హెరాస్మెంట్ చేసి ఉన్నాడు. ఎవరమ్మా చెప్పగలరా అతని పేరు? పార్టీ అతను వైసీపీ. క్రిస్టియన్స్లో కానీ లేదంటే ముస్లిమ్స్లో కానీ ఒక మనిషి మీద మనం గొడవ పడుతుంటే వాళ్ళు సపోర్ట్ ఓవర్ సపోర్ట్ ఇస్తుంటారు. మన హిందువుల్లో ఎందుకు లేదు ఇది? ఊళ్ళో పంది గుళ్ళో నంది సమానమా? వీడి పెళ్ళం వీడి తల్లి ఒకటా? క్రిస్టియన్స్ మనం ఏదైనా ప్రసాదం పెడితే తినరు. అదే మన వాళ్ళు తాడిలోకి ఇద్దరిలో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేజలాడు అంటే ప్రేజలాడు అంటారు మన గాడిదలు. ఇప్పుడు మన హిందువులని వాళ్ళు మత మార్పిడి చేపిస్తున్నారు, మరి మనం దేంతో కొట్టాలని ఇది పిలిచి అలా కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు నేను వాడుకోమన్నాడు రా. ఊరేలా మరి నమ్మడానికి వదిని గారు మద్ది గారి దగ్గర పడుకోవచ్చు, కన్న కూతుర్ని తండ్రి పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి బైబిల్ మనకు అవసరమా? జగన్ గారే మన ప్రసాదం ఉంటే డస్ట్బిన్ లో వేసాడు, డస్ట్బిన్ లో వేసాడు, అక్షంతలేమో ఇలా దులుపుకుంటారు. మోనాలిసా అనే అమ్మాయితో సెల్ఫీలు అవి ఇవన్నీ అమ్మాయిని అసలు డైలీ ఏదో బతుకుదారి కోసం బతకడానికి వచ్చినామని బతుకు లేకుండా చేసిర్రు. బతుకుండగా మర్మంగాల కుక్కల చేత అచ్చు కుక్కల చేత తినిపించినా సరే ఈ హిందువులకి సిగ్గు లేకోకుండా అన్ని మతాలు సమానం అంటారు. గాడిది నా కొడుకున్నారు. ఈ మధ్యలో ఒక అఘోరి ఒక ఆమె మొత్తం అలచల్ చేసింది, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె మా శివుడితో సమానం, మా శివ పార్వతితో సమానం అని మా కాళ్ళకు దండం పెడతారు. ఆ మతాన్ని వదిలేసినటువంటి కొంతమంది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా ఫైట్ చేస్తున్నారు, ప్లస్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పాలన? కానీ జై శ్రీరామ్. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇంకా మంచి స్థాయికి పెద్ద స్థాయికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆమె హిందువుగా ఉండి క్రిస్టియన్గా మారింది, మళ్ళీ క్రిస్టియన్ నుంచి హిందువుగా మారింది, సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నట్టు. అసలు ఏం ఫైట్ చేస్తుంది ఏంటో ఆమెను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ట్రాన్స్జెండర్ ఎం సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా. పక్కా జై శ్రీరామ్ చెప్పాల్సిందేనమ్మా? చెప్పాల్సిందే. ఎందుకని? నేను హిందువుని కాబట్టి. మరి అంటే చాలా మంది చెప్పట్లేరు హిందువులు జై శ్రీరామ్. సెక్యులర్ గాడిదలు కాబట్టి. అంటే ఓం నమ శివాయని కూడా చెప్పొచ్చు కదమ్మా. అలా ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. ఇంకోటమ్మా, ఈ మధ్యలో కొయ్ కొయ్ కోడిని కొయ్ అని ఒక మిస్సాల గుర్రప్ప అని చాలా ఫేమస్ అయ్యాడు. అవును. ఈ పాడుతో ఎంత అయితే ఫేమస్ అయ్యాడో అలాగే అతని మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నాడని, కోట్ల ఆస్తులు కూడబెట్టాడని. అసలు ఆయన గురించి మీకు ఏమైనా తెలుసమ్మా? తెలుసు. చెప్పండి అసలు ఆయన గురించి. వాడొక పెద్ద దొంగ కేడి. ఈ పాస్టర్లో 90% ఉన్నది పక్కా కేడి నా కొడుకులు, మర్డర్లు చేసిన నా కొడుకులు, మానభంగాలు చేసిన కొడుకులు, రేపులు చేసిన కొడుకు. వాళ్ళే డైరెక్ట్ గా చెప్తారు, నీ ప్రత్యేకించి చెప్పాలి. క్రిస్టియన్స్ లో ఉన్నారా? 90% మతాల్లో లేరా? వేరే మతాల్లో ఉన్నారు, బాగా తక్కువ. అంటే వాళ్ళు సామాన్యులు, కానీ వీళ్ళు పాస్టర్లు కదా. వీళ్ళ 90% ఈ ఫేక్ పాస్టర్లు, 10% నిజమైన పాస్టర్లు. వాళ్ళు ఎవరి మీద దాడి చేయరు, ఎవరి జోలికి వెళ్ళరు. మీరు మా మతంలోకి రండి, మా దాంట్లోకి వచ్చేయండి, మీకు మహిమలు జరిగితే అద్భుతాలు జరిగితే టచ్ అని చెప్పేసి ఎదవ బోధనలు చేయరు. వాళ్ళ విధానంలో వాళ్ళు ఫాలో అవుతుంటారు వాళ్ళ మతాన్ని. ఈ 90% ఉన్న గాడిదలు ఫేక్ పాస్టర్ నా కొడుకులు ఏంటంటే డబ్బు కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం మనుషుల్ని, అమాయకమైన హిందువుల్ని, క్రైస్తవులు మోసం చేస్తూ అనేక రకాలుగా ఫేక్ ఆర్టిస్టులతో స్టేజ్లు ఎక్కించి టచ్ అంటే పడిపోవడం, కిడ్నీలు ఫెయిల్యూర్ అయితే అవి మళ్ళీ బాగైపోవడం, క్యాన్సర్ తగ్గిపోవడం, HIV తగ్గిపోవడం, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు రావడం, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు రావడం, నడవలేని వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఈ హాస్పిటల్లో ఎందుకు, ఈ మెడిసిన్స్ ఎందుకు, ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు? ఈ ప్రభుత్వ హాస్పిటల్ మూసేయచ్చు కదా, ప్రైవేట్ హాస్పిటల్ మూసేయచ్చు కదా, వీళ్ళే వైద్యం చేస్తే సరిపోద్ది కదా. కాబట్టి వీణా కొడుకులే దొంగనా కొడుకులు. వీళ్ళే చెప్తుంటారు స్టేజ్ మీద ఏమని, నేను ఒకప్పుడు తాగుబోతుని, తిరుగుబోతుని, బేడి బ్యాచి గాని, గంజాయి గాని, అమ్మాయిలతో తిరిగేవాడిని, తల్లిదండ్రులను గౌరవించేవాడిని కాదు అని ఈ పాస్టర్లే చెప్తారు. ప్రత్యేకించి మళ్ళీ నేను చెప్పవసరం లేదు. ఇప్పుడు ఆ కొయ్ కొయ్ గుర్రప్ప పెద్ద కామాంధుడు అంటారా? పక్కా కామాంధుడు. ప్రూఫ్ వాడిని మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపించగలరా? ప్రూఫ్స్ ఎవిడెన్స్ పక్కగా ఉన్నాయి, చూపించగలం. రమ్మని చూపిస్తాం. ఎవిడెన్స్ లేకుండా మేము మాట్లాడడం కదా, ఉన్నాయి కాబట్టి మాట్లాడుతాం. వాడు కడపలోని వాళ్ళకు సంబంధించిన క్రైస్తవ పాస్టరే ప్రార్థనగా రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో వంటగదిలో వీడు సరసాలాడాడు. తన్ని వీడు 50 కిలోమీటర్ల వరకు తవిరి తన్ని పారదోలేడు.
చాలా చోట్ల కూడా వీడు ఎక్కడికి వెళ్ళినా సరే అంతెందుకు ఒక వీడియోలో మీరు చూడలేదా, నన్ను తన్నేశారు, నీ స్టేజీకి ఎందుకు దూరిపోయాను, నన్ను పరిగెట్టేశాను అని వాడే అన్నాడు. పాస్టర్లు ఎప్పుడు నిజాలే చెప్తారు అప్పుడప్పుడు. వీడే పారిపోయాను, నేను దాక్కున్నాను, స్టేజీ మీద నన్ను కొట్టేశారు అని చెప్పారు. ఆడు తప్పులు ఆడే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా సరే తన్నులు తింటూనే ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా వీడికి ఇల్లు లేదంటాడు. ఇల్లు ఎందుకు లేదు, ఇల్లు బంగారులాగా ఉంది. ఎక్కడ ఉంది? విజయవాడలో గురజాలలో ఇల్లు ఉంది, మెయిన్ రోడ్ లో. పైనే మళ్ళీ రేకుల షెడ్ చర్చ్ ఉంది. అలాగే 3-4 చర్చిలు ఉన్నాయి విజయవాడలో. కడపలో ఉన్నది. అలాగే వీడు మళ్ళీ నేను భద్రాచలం నుంచి వచ్చాను, నేను మేము కోయివాళ్ళం అంటారు. వీడు సర్టిఫికెట్లు ఏముంటది, నిజంగా కోయివాడు ఎందుకు అవుతాడు? వీడు అలాగని అబద్ధాలు చెప్పి వీడు దొంగ భాషలని నేర్చుకుంటూ హిందువుల్ని, దళితుల్ని, ఆదివాసీల్ని మోసం చేస్తూ, మత మార్పిడికి గురి చేస్తూ ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని నాశనం చేసే పెద్ద ఫేక్ ఫాస్టర్ నా కొడుకుడు. మీరు ఇన్ని చెప్పారు, మరి మీరు హిందూ అయి ఉండి క్రిస్టియన్కి ఎందుకు వెళ్ళారు? మళ్ళీ క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి హిందూకి ఎందుకు మారారు? మరి మీరు వెళ్ళడానికి కారణం ఏంటి? నేనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మానవుడు అనేవాడికి కొంచెం స్వార్థం, అసూయ, కోరికలు ఉంటాయి. ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం. అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనకి పరిస్థితులు బాగోలేని టైంలో ఈ క్రైస్తవులు మన మీద దాడి చేస్తారు. ఎవరి మీద? హిందువుల మీద. అలాగే నన్ను ఒకప్పుడు నా మీద దాడి చేశారు. ఎలా దాడి చేశారంటే కత్తులతో, రాళ్లతో కాదు, ప్రేమగా నటిస్తూ మాయ మాటలతో నన్ను మతం మార్చడానికి, నువ్వు చర్చికి వస్తే నీ సమస్యలు పోతాయి, నువ్వు బాగుపడతావు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు ఆస్తులు గడిస్తావు, నువ్వు బిల్డింగ్ కట్టుకుంటావు, నువ్వు కారు కొనుక్కుంటావు, ఎంతో మంది చర్చిలోకి వచ్చి బాగుపడుతున్నారు, ఒకసారి దేవుళ్ళలోకి వచ్చి చూడు, ఒకసారి చర్చికి రా, నువ్వు చర్చికి వస్తే నీకు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అని ఇలాంటి అమాయకమైన మాటలు, దొంగ మాటలు, అమాయకమైన మాలాంటి వాళ్ళని ఇలా మోసం చేస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరు అలా మోసపోయిన ఎందుకు నమ్ముతారు అలాంటి వాళ్ళని? ఇప్పుడు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు 10 మంది వచ్చి సపోర్ట్ చేస్తారు. మేము ఉన్నాం, ప్రభు ఉన్నాడు, ప్రభు మీకు మేలు చేస్తాడని 10 మంది వచ్చి మాట్లాడి ప్రార్థన చేసేటప్పటికీ నాకే హెల్త్ బాగాలేదు. అప్పుడు నాకు ఏమవుతుందంటే, నాకు ఒక ధైర్యాన్ని కోరుకుంటాను నేను. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటా ఆ టైంలో వీళ్ళు వస్తారు. అప్పుడు ప్రభు వచ్చే మంచి చేసిన అనుకుంటారు. అప్పుడు ఏమనుకుంటామంటే వీళ్ళు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, ఈ బుడపక్కల ప్రార్థన చేసేటప్పటికి ఈ మనుషులు వచ్చేటప్పుడు నాకు సపోర్ట్ పెరిగారు అనే ఒక ధైర్యంతో నేను ఉంటాను. అప్పుడు నేను ఏం చేస్తాను, మోటివేషన్ అవి ఆ చర్చిలోకి వెళ్తానని పిలిస్తే. కానీ మన హిందువులు ఉన్నారంటే అడ్డగాడిదలు, సెక్యులర్ గాడిదలు. పక్కోడికి ఒంట్లో బాగోపోతే అయ్యో బాగోలేదని చెప్పి పలకరించి ఒక కాయో పండో పట్టుకెళ్ళి పలకరిస్తే వాళ్ళు మతం మారారు. ఎప్పుడైతే మన హిందువుల సమస్యల్లో ఉన్నారో ఖచ్చితంగా అప్పుడే ఈ పాస్టర్లు అటాక్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా ఎందుకురా నేను క్రిస్టియన్ నుంచి హిందుత్వంకి వచ్చాను అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా? బాధపడ్డది అంటే మొన్న రీసెంట్లీగా ఒక నెల కిందట బాధపడ్డాను. హిందూ ధర్మం కోసం ఈ మధ్యన ఫైట్ చేస్తాను. అందరికీ తెలుసు, నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తారు, నా పోరాటాలు చూస్తారు. ఎక్కడైనా సరే హిందూ దేవాలయం మీద దాడులు జరిగినా ఏం జరిగినా నా ప్రాణం పోయినా పర్వాలేదు తెగించి రోడ్డు మీద కూర్చుంటాను. అన్నీ తెలుసుండి ఒక కుర్రోడు హిందువే, సెక్యులర్ గాడిదలే కదా, ఆ గాడిది సెక్స్ హెరాస్మెంట్ చేసి ఉన్నాను 3 సంవత్సరాలుగా. చేస్తా ఉంటే నేను ఎప్పటి నుంచో చెప్పేదాన్ని, పోలే మనవాడు తెలిసి అంటున్నాడు అని చెప్పి అని నేను పట్టించుకోకుండా, ఈసారి కనుక మళ్ళీ నాతో ఇలాంటి బూతులు సంబోధించి ఇలాగ ఎటకారం వాడితే నేను కేసు పెడతాను, నేను నా హిందూ అని చెప్పి ఊరుకుంటున్నాను అని చెప్పేసి అని ఎన్నోసార్లు అలా చెప్తా ఉన్నాను. మామూలే. ఎవరమ్మా చెప్పగలరా అతని పేరు ఎందుకులేండి, యాదవకి ఆల్రెడీ పోస్ట్ పెట్టాను ఆ వేళ. చాలా మందికి తెలుసా యాదవ, రాజమండ్రే. అయితే నేనేం చేశానంటే పోస్ట్ పెట్టాను, చెప్తా ఉన్నాను, వెళ్ళలేదు. ఆ రోజు వెళ్ళగానే ఇలాగే బూతులతో సంబోధించడం నేను ఏం చేశానంటే చిరాకు వచ్చి వెంటనే ఒక ఫోటో తీసి, పలానా వాడు వీడు ఈ బిజినెస్ చేస్తుంటాడు, వీడు నన్ను సెక్స్ హెరాస్మెంట్ చేస్తున్నాడు, వీడికి ఖచ్చితంగా ఫోన్ చేసి వార్నింగ్ అని చెప్పి నేను పోస్ట్ పెట్టాను వాట్సాప్ గ్రూప్లో. మా గ్రూప్స్ ఉంటాయి, పెడితే ఒక 4-5 ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. నేను హిందువుని అన్నాడు. ఆడు ఎలా బతికిపోయాడు తెలుసా? వాడు కాలర్ ట్యూన్ మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన శివుడు పాట పెట్టుకున్నాడు. దానివల్ల ఈ ఎదవలో హిందూ ధర్మానికి సంబంధించిన సాంగ్స్ పెట్టుకుంటారు, చేసి ఏమో ఎదవ పనులు. ఈ సెక్యులర్ గాడు కట్టర్ హిందూస్ కాదు. అలా చేసేటప్పటికి మనోళ్లే కదా అని చెప్పేసి అని నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సరే మనవాడే కదా వదిలేసేయని లైక్ తీసుకుపోని అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, పెద్ద తరహా వ్యక్తి, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి దున్నపోతులాగా అడ్డగాడిదిలాగా 6 అడుగులనారుండి నేను ధర్మం కోసం పనిచేస్తానని తెలుసుండి వాడికి సపోర్ట్ చేసి కులపిచ్చి చూపించుకుని పార్టీ పిచ్చి చూపించుకున్నాడు. పార్టీ అతను వైసీపీ.
వైసీపీ ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గు కేడినా కొడుకుల వల్ల సనాతన ధర్మం చాలా నాశనం అయిపోయింది. ఇంకా వైసీపీ అన్న హిందువులు ఎవరైనా ఉంటే గాడిదిల్లారా, సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని ఎవరిని తెచ్చుకుని నన్ను చూసైనా సరే మీరు మారతారని నేను చెప్తున్నాను. నేను ఒకప్పుడు వైసీపీ అని పిచ్చెక్కి జెండా పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి మా ప్రాంతంలో. ఆ పార్టీ వచ్చిన తర్వాత ధర్మం నాశనం అయిపోయింది చాలా వరకు. ఆలోచించండి. అలా జరిగిన తర్వాత ఆ వ్యక్తికి, ఆ కుర్రోడికి సపోర్ట్ చేసేదానికి వాడు సారీ చెప్తాను క్షమించమని ప్రాధాయపడిన వాడు ఈ అడ్డగాడి సపోర్ట్ చూసుకుని నా మీద రివర్స్ అయ్యాడు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని రివర్స్ అయిపోయి ఆ ఫ్రెండ్స్ గట్ట అప్పుడు దాకా సారీ చెప్తాను రమ్మన్న వాళ్ళు రివర్స్ అయిపోయారు. సిచ్యువేషన్ మరి వెనకాల సపోర్ట్ పెరిగాడు కదా, అంతే కాబట్టి ఆడికి ధైర్యం వచ్చేసింది. ఒక పెద్ద తరహా ఉండి ఆడు హిందువు అయ్యుండి, సెక్యులర్ హిందువు, మళ్ళీ ఒక రాజకీయ నాయకుడు ఇదయ్యుండి, బిజినెస్ మ్యాన్ అయ్యుండి నన్ను అడగాలి కదా అసలు, అమ్మ తప్పు అయింది క్షమించు, తెలుసో తెలియక అంటున్నాడు, మాకు చెప్తే మేము చేస్తాం అని అనాలి. వాడు ఎదురుగుంటా నన్ను తిట్టాడు. మరి మీరు ఎలా ఊరుకున్నారు? ఏం చేస్తాం, తప్పదు. ఇక మన హిందువులు సపోర్ట్ చేయలేదా మీకు? హిందువులు సపోర్ట్ చేస్తారు. వీడు నేను చెప్తున్నాను కదా, వీళ్ళు సెక్యులర్ హిందువులు, వీళ్ళ మీద మనం ఏం కేసు పెడతాం? వీళ్ళకి తెలిసి రావాలని చెప్పి. ఎలా అంటే కొన్ని ఇప్పుడు క్రిస్టియన్స్ లో కానీ లేదంటే ముస్లిమ్స్ లో కానీ ఒక మనిషి మీద మనం గొడవ పడుతుంటే వాళ్ళు సపోర్ట్ ఒకరికొకరు సపోర్ట్ ఇస్తుంటారు. మన హిందువుల్లో ఎందుకు లేదు ఇది? హిందువులు సెక్యులర్ భావం ఎక్కువ, అన్ని మతాలు సమానమే, అందరూ ఒకటే అని చెప్పుకుని ఉంటారు. తర్వాత వీళ్ళకి కులపిచ్చి ఎక్కువ, మెయిన్ అది. దానివల్ల కులపిచ్చి అడ్డగాడిదిన కొడుకుల కోసమే నేను ఇలాగ ఇంటర్వ్యూలు ఇస్తుంటాను. నేను కులపిచ్చి ఎక్కువ, వీళ్ళకి ధర్మం పట్ల బాధ్యత తక్కువ. కానీ ఒక క్రైస్తవుడికి ఒక ముస్లింకి కులం కాదు, అసలు కులం ట్రాఫిక్కే రాదు, మసీదులో కులం ట్రాఫిక్కే రాదు, చర్చిలో కూడా క్రిస్టియన్ అని ఒక పక్కా క్రిస్టియన్. నువ్వెవరు అంటే క్రిస్టియన్, వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. మన హిందువులకు ఏముంది గుర్తింపు? అసలు కులం చెప్పుకుంటారు, కులం అని చెప్పుకుంటారు వీళ్ళు. నువ్వెవరు తాలూకా అని చెప్తే నేను నాయుడు గారి కొడుకుని, నేను రెడ్డి కొడుకుని, నేను చౌదరి కొడుకుని, హిందూ అని మాత్రం చెప్పారు. నేను హిందూ అని చెప్పారు. అదే ఒక క్రైస్తవుని అడిగితే మీరు ఎవరు తాలూకా అంటే నేను క్రైస్తవుని అని చెప్తారు. ఒక ముస్లింని అడిగితే నేను ముస్లింని అని చెప్పుకుంటారు. ఇంకా కులాల్లోనే ఉన్నారు వీళ్ళు, నూతిలో కప్పలాగా. వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మతాలని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఎప్పుడు మనల్ని దాటి వెళ్ళిపోయారు. ఇటు పక్క క్రైస్తవులు, ఇటు పక్కన ముస్లిమ్స్ వాళ్ళ మతాల పట్ల బాధ్యత కలిగి వాళ్ళ మతం బాగా అభివృద్ధి చేసుకోవాలనే బాటలో నడుస్తున్నారు వాళ్ళు విపరీతంగా. ఇంకోటి అంటే ఇటు చూస్తే క్రైస్తవులు, ఇటు చూస్తే ముస్లిమ్స్, ఇటు చూస్తే నుయ్య, ఇటు చూస్తే గొయ్య, మధ్యలో ఉన్నది ఎవరు? సెక్యులర్ అడ్డగాడిది హిందువులు. ఇటు చూసినా ప్రమాదమే, ఇటు చూసినా ప్రమాదం. వీళ్ళు చుట్టువైపులో కూడా విస్తరించేస్తున్నా సరే వీళ్ళకి సిగ్గు రాకుండా అన్ని మతాలు సమానం అంటారు. అన్ని మతాలు ఎలా సమానం? ఊళ్ళో పంది గుళ్ళో నంది సమానమా? వీడి పెళ్ళం వీడి తల్లి ఒకటా? ప్లస్ ఇంకోటి క్రిస్టియన్స్ కానీ అంటే ముస్లిమ్స్ ఓకే, క్రిస్టియన్స్ మనం ఏదైనా ప్రసాదం పెడితే తినరు. మనం మాత్రం ఈ అన్ని టెంపుల్కి వెళ్తాం, అన్ని ప్రసాదాలు తింటాం. మనకెందుకు బుద్ధి లేదు? మన వాళ్ళకి సిగ్గు లేక ధర్మం పట్ల బాధ్యత. మన వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయడం వచ్చు. ఆదివారం వచ్చేటప్పటికి ఆ వయసులో ఉన్నవాడైతే లవర్కి ఫోన్ చేయడం, లవర్ దగ్గర పోవడం, సినిమా తీసిపోవడం వచ్చు. పెద్దోళ్ళు ఉన్నారంటే సీరియళ్ళు, సినిమాలు, షికారులు, లేకపోతే షాపింగ్లు. అదే ఒక క్రైస్తవులు బాధ్యతగా చిన్న పిల్లవాడిని కానించి అప్పుడే పుట్టిన బిడ్డను కూడా చర్చిలో తీసుకుపోతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్రైస్తవం నేర్పేస్తారు. ఇంత వయసున్న పిల్లకు కూడా జై శ్రీరామ్ అంటే అనరు క్రైస్తవుల పిల్లలు. అదే మన వాళ్ళు తాడిలాగా ఇద్దరిలాగా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేజలాడు అంటే ప్రేజలాడు అంటారు మన గాడిదలు. మళ్ళీ వీళ్ళకి జై శ్రీరామ్ అంటారు రాదు. అసలు జై శ్రీరామ్ అంటే ఎందుకనాలో కూడా తెలియదు. అసలు జై శ్రీరామ్ ఎందుకు అంటున్నారు? శ్రీరామచంద్రమూర్తి ఆదర్శవంతుడు అందరికి, అన్నదమ్ములకు కానీ, తల్లికి కొడుకు కానీ, తండ్రికి కొడుకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, శత్రువులకు కానీ అందరికీ కూడా ఆదర్శవంతుడు, గొప్ప మహానుభావుడు ఆయన. అటువంటి వాడిని మనం తలుచుకోవడంలో తప్పే ఉంది. మాటకు ముందు బైబిల్లో మన హిందూ ధర్మం గురించి కానీ మన హిందువుల దీపారాధన గురించి ఏదన్నా రాసి ఉందమ్మా దాంట్లో? మీరు ఎందుకంటే క్రిస్టియన్ గా మారారు కాబట్టి అడుగుతున్నా. అంటే గొప్పగా రాసి ఉందంటున్నారా లేకపోతే మన దాని గురించి ఏమన్నా అంటే మంచిగానా చెడుగానా? మంచిగాని చెడు కానీ ఏదైనా. మంచి అయితే ఎప్పుడు హిందువుల కోసం బైబిల్లో ఎక్కడా లేదు కూడా. అడిగిన సార్ చెడు కోసం అయితే 90% ఉంది. మీరు చదివారు అది? నేను క్రిస్టియన్ చెప్పండి మన వాళ్ళకి. ఒక వాక్యం చెప్తా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె అయినా గాని, నీ కౌగిటి భార్య అయినా గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండును, నీకు దూరముగా నుండును, నీ చుట్టూ నుండు
జనముల దేవతలలో జనాల దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని నీ తాత ముత్తాతలు ఎరుగని దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట వినకు, సంపతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను, చంపుటకు నీ జనులందరి ముందు నీవే చెయ్యి వారి మొదటి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. అంటే అర్థం ఏంటంటే రాళ్లతో చావగొట్టాలి. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అనుకోండి, మీ తాత ముత్తాతలు ఎరగరు అసలు ఏటి హిందూ దేవతల్ని. అవును. అంటే మీ తాత ముత్తాత అవును తెలియదు హిందూ దేవతలు. అవును. వాళ్ళతోనే మీరు ఫాలో అవుతున్నారు. అవును. అయితే మిమ్మల్ని ఎవరైనా సరే, నేను సపోజ్ ఒకవేళ హిందూగా రమ్మంటే, అదే ఒకవేళ మీ అమ్మైనా మీ నాన్నగారైనా లేకపోతే మీ భార్య అయినా మీ తమ్ముడైనా మీ స్నేహితుడైనా ఎవరైనా సరే మీ పిల్లలైనా సరే ఒక హిందూ దేవాలయానికి రమ్మని పిలిస్తే, ప్రేరేపించడం అంటే పిలవడం, పిలిస్తే గనక రహస్యంగా, రహస్యం అంటే నేను ఎలా వెళ్తున్నాను ఎవరు లేనప్పుడు నువ్వు రా అని చెప్పి పిలిస్తే గనక వాళ్ళని మీరు ఏం చేయాలి, మాటుపరచకూడదు, అంటే దాయకూడదు, క్షమించకూడదు, జాలి పడకూడదు, వారిని జనాలందరికంటే ఫస్ట్ మీరే రాళ్లతో సావగొట్టేయాలి. మరి ఇప్పుడు మన హిందువులని వాళ్ళు మత మార్పిడి చేపిస్తున్నారు, మరి మనం దేంతో కొట్టాలని? మనం రాడ్డులతో కొట్టాలి. అందుకే ఇప్పుడు నేను మాటలతో కొడుతున్నాను. రాడ్డులతో కొట్టడానికి చట్టాలు అడ్డుపడతాయి కాబట్టి మాటలతో కొడుతున్నాను. ఈ పాస్టర్ ఫేక్ పాస్టర్ నా కొడుకుల్ని ఈ బైబిలే బయట ఆడుతున్నాను నేను. ఇప్పుడు ఇంకోటమ్మా, మత మార్పిడి అని చెప్పి చాలా మంది అమ్మాయిల మీద పాస్టర్లు అఘాయిత్యాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు లేడీస్ మీద ఎవరు లేని టైంలో. ఇవి నిజంగా జరుగుతున్నాయి? 100% జరుగుతాయి. అనకాపల్లిలో కూడా జరిగాయిగా, ప్రతి చోట జరిగితే. వీళ్ళు పాస్టర్లు ఎలా ఉంటారమ్మా? ఈ పాస్టర్లు ఎలా ఉంటారంటే వీళ్ళు నిరంతరం కూడా డైలీ వీళ్ళు శ్రద్ధగా జ్ఞానంగా ఆలోచించి కంటిన్యూగా అబద్ధాలు ఎప్పుడు ఏ సందర్భంలో ఆడాలి, ఎవరిని మతం మార్చాలి, ఎవరినైనా మన చర్చిలో ఉన్న వాళ్ళని ఎంతమందిని మార్చేలా మనం వాళ్ళని మోటివేషన్ చేయాలి అని ఆలోచిస్తారు నిరంతరం కూడా. భర్త లేని భార్యలు ఎవరైనా ఉన్నారనుకో, వీళ్ళు ఏం చేస్తుంటారంటే, తల్లి కుమారి రాత్రి నాకు ప్రభు కనిపించాడు రా, ఎందుకో నువ్వు చాలా కొన్ని కారణాలుగా బాధపడుతున్నావాట, దేవుడు నన్ను చూసుకోమన్నాడు రా, సారి రా ఇంటికి అంటారు కొంతమంది. అనేదాడికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బాగా మోటివేషన్ అయిపోయి అంకితం అయిపోయి ఉంటారు. పాస్టర్ దేవుడు వీళ్ళకే ఇంతగా బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు కాదు వీళ్ళకి, పాస్టరే దేవుడి కింద భావించారు వీళ్ళు. తానా అంటే తందానా అంటారు వీళ్ళు. పాస్టర్ గుప్పుట్లో పెట్టుకుంటాడు మొత్తం అంతా కూడా, జుట్టు అంతా తీసుకుని పాస్టర్ ఆ చర్చిలోకి వెళ్ళే క్రైస్తవుల్ని. ఇంకా వాళ్ళు ఏదంటే అదే ఇది పిలిచి అలా కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు నిన్ను వాడుకోమన్నాడు రా అని అబద్ధాలు చెప్పి వాళ్ళు వాడుకునే వాళ్ళు ఉన్నారు. గొర్రెలా మరి నమ్మడానికి? వీళ్ళు గొర్రెలే. కన్న కూతురును కూడా రేప్ చేశాడు అనకాపల్లి పాస్టరు. పేరు ఈ మధ్యన TV9 అవుతుంది, 1 సంవత్సరం అవుతుంది, పేరు మర్చిపోయాను. బైబిల్లో కూతురుని పెళ్లి చేసుకోవచ్చు, ఆ విధంగా అడిగి తప్పు కాదు. అయితే ఏమైందంటే చర్చిల్లోకి వచ్చేటువంటి వాడవాళ్ళని ఆ పాస్టర్ పిల్లమే అప్పచెప్పిది వాడికి. అప్పచెప్తూ ఉంటే నా బోకర్ పనులు చేసింది. చేస్తే ఇది ఇలాగ అలవాటు అయిపోయి, మీకు ఒక విషయం తెలుసా, బైబిల్ నిజంగా పూర్తిగా చదివితే వాడు మించినటువంటి కామాంధుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. అంత కామం అనేది ఆ బైబిల్లో రాయబడి ఉంది. పరమగీతం, లెవ్యకాండం, ఎజిస్కేల్ అని 3 ఉంటాయి 3 గ్రంథాల్లో. విపరీతమైన సెక్స్ ఉంటది. ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు చెప్తారు వీళ్ళు చర్చిల్లోనే, నా కొడుకులు హిందువులు గ్రంథాలను మళ్ళీ కించపరుతారు. అజయ్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యన అజయ్ బాబు అన్న కూడా ఒకడు ఉన్నాడు, వాడు మరి తర్వాత అరగుండి శాంబేలి గాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. నా కొడుకులు హిందూ గ్రంథాలను వక్రీకిస్తున్నారు వీళ్ళు. ఈ బైబిల్లో ఉన్నాయి కదరా, మరి ఎందుకు చెప్పరా? పరమగీతం, ఎజిస్కేలు, నోహాము, ద్వితీయోపదేశకాండం చెప్పరారా మీరు? మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా బైబిల్ చెప్పడానికి? మీకు జబ్బ తెగిల రోగం మాయిచేయటమరా? ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు బైబిల్ చెప్పుకోకుండా అక్కడక్కడ ముక్కలు తీసుకుని జనాలు మోసం చేయడమే తప్ప మీ బతికిలికి బైబిల్ ఎప్పుడైనా పూర్తిగా చెప్పారేట్రా? చెప్పరేళ్ళు. చాలా విపరీతమైన ఉంటాయి వాక్యాలు. ఆ పాస్టర్ ఏమైందంటే తర్వాత ఆ చర్చిల్లో అమ్మాయిలను వాడి ఉన్నట్టుండిగానే వాళ్ళ అమ్మాయి మీద, కన్న కూతురి మీదే అటాక్ చేయబోయాడు. ఆ అమ్మాయి వెళ్ళి స్టేషన్కి, అనకాపల్లి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మా నాన్న నన్ను రేప్ చేయబోతున్నాడు, చర్చిలో అమ్మాయిలను అందరినీ వాడుకుంటున్నారు, దానికి మా అమ్మే బ్రోకరు అని.
సాక్ష్యం. ఇలా ఉంటది. అంటే కూతురు రియలైజ్ అయింది, తల్లి మాత్రం అవ్వలేదు. అవ్వలేదు. వాళ్ళకు డబ్బు కావాలి, సంపాదన కావాలి, డబ్బు కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి, అంతే. ఎథిక్స్ ముఖ్యం కాదు. అనవసరం. అసలు ఈ భారతదేశం, ఈ సంస్కృతి సాంప్రదాయాలు హిందూ సనాతన ధర్మం మీద నడుస్తున్నాయి. నిజంగా బైబిల్ మీద నడవాలి అనుకుంటే వాయా వరుస ఉండదు. అన్నగారు చెల్లిని చేసుకోవచ్చు, చెల్లెలు అన్నగారిని చేసుకోవచ్చు, వదిన గారు మర్ది గారి దగ్గర పడుకోవచ్చు, కన్న కూతుర్ని తండ్రి పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి బైబిల్ మనకు అవసరమా? అవన్నీ బైబిల్లో రాసినాయా? 100%. ఇంకా చెప్పాలి బైబిల్ వాక్యాలు. ఈ ఎదవలో సిగ్గులేని ఎదవలు హిందువులోని అన్యాయంగా నేను మత మార్పిడికి గురైన హిందువులు వీళ్ళు ఇప్పుడంటే క్రిస్టియన్ ఎదవ సోతి చెప్పుకుంటారు వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళు హిందువులు కదా, వీళ్ళు హిందూ గ్రంథం కోసం వీళ్ళకి ఏం తెలుసు? ఏమీ తెలీదు. వాడెవడో పోరంబోకు నా కొడుకు, ఫేక్ పాస్టర్ నా కొడుకు మోటివేషన్ చేసేసి మతం మార్చేసి నీకు అద్భుతాల మహిమలు జరిగిపోతుంటే మారిపోయి ఇప్పుడు ఈ భారతదేశంలో ఉంటూ ఈ సనాతన ధర్మాన్ని కించపరిచి హిందూ దేవుల్ని రాళ్ళు రప్పులు సైతాన్ని అని చెప్పి వీళ్ళ బంధువులు స్నేహితులు ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా సరే, ఎవరు చనిపోయినా సరే వీళ్ళు వెళ్ళి ప్రసాదం పెట్టినా తినరు. ఆఖరికి వీళ్ళ తండ్రి చచ్చిపోతే ఒక హిందువుగా ఉండడానికి వీళ్ళ తండ్రి చనిపోతే వీళ్ళు భోజనం చేయరు. రీసెంట్ గా మా ఇంటి దగ్గర ఒక ముసలావిడ అలాగే చేసింది. వాళ్ళ నాన్న చనిపోతే తినలేదు. బాడీ దగ్గరికి వెళ్తారా? చనిపోయిన బాడీ వెళ్ళకూడదు, శవన్న కూడా ముట్టుకోకూడదు. ఇప్పుడు క్రిస్టియన్స్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మరి వీళ్ళు ఎలా వెళ్తారు? అలా బైబిల్ ప్రకారం దమ్ముడు ధైర్యం ఉంటే బైబిల్ ప్రకారం నడవలేరు. మనిషి ఎవరైనా అసలు ముట్టుకోకూడదు, శవం దగ్గరికి వెళ్ళకూడదు అస్సలు బైబిల్ ప్రకారంగానే. ఇప్పుడు క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన పోరా? అసలు వెళ్ళకూడదని బైబిల్ చెప్తుంది. కానీ వెళ్ళకోకుండా ఉండకపోతే ప్రజలు మళ్ళాంటి వాళ్ళు చీకొట్టి చీపిరి కట్టిస్తామని చెప్పని వీళ్ళు ఆ మనిషిని ముట్టుకుంటారు. ఆ పాస్టర్ మరి చీ అంటామని చెప్పేసి అని. పాస్టర్ మొన్న రీసెంట్ గా సామర్లకోటలో మా చుట్టాలు, మా సొంత వదిన వాళ్ళ అమ్మ అన్నమాట, చనిపోతే ఫుల్ వర్షం వచ్చింది, తగ్గింది. ఆవిడ బాప్తిసం క్రిస్టియన్ తీసుకుంది. నేను వెళితే ఆ క్రైస్తవులు ఎవరు కూడా వచ్చి శవాన్ని ముట్టుకోలే. మా వదిన వాళ్ళ అమ్మ కాబట్టి ముట్టుకున్నారు, వెళ్ళారు. తర్వాత సమాధి చేసి గాడికి పాస్టర్ ఏటుగొట్టు మీద ఉన్నాడు, కాలువ గొట్టు మీద ఉన్నాడు, గొట్టు కింద ఏమో సమాధి చేస్తుంటే అందరూ వెళ్ళారు చుట్టాలు బంధువులు. పాస్టర్ రావట్లేదు, పిలుస్తుంటే రావట్లే, పిలిచినా రావట్లేదు. రండి 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 ప్రార్థన చేయండి అంటే రావట్లే. అప్పుడు నేను అన్నాను, సర్లే ఆవిడ మా నక్కే కదా, ఆవిడ ఆత్మ శాంతించాలని చెప్పేసి నేను ఆవిడ తరపు నుంచి పాస్టర్ అలాగా చేయడం నేనే ప్రార్థన చేస్తానులే అని ప్రార్థన చేశాను. ఎందుకంటే దానివల్ల ఈ అద్భుతాలు మహిమలు జరిగిపోతాయి అని కాదు, అసలు అది ఫేక్ అనే విషయం నాకు తెలుసు. కానీ ఆవిడ ఆత్మ శాంతి కోసం నేను ఆవిడ నచ్చినట్టుగా నేను ఫాలో అయ్యాను అంతే. కానీ ఆ పక్కన ఉన్న గొర్రెలు మా బంధువులు మా చుట్టాలు ఏం చేస్తున్నారంటే, అబ్బా సూపర్ చేసేస్తుంది ప్రార్థన, దేవుడి కోసం బాగా తెలుసు అంటున్నారు. కానీ నేను ఎందుకు చేశాను, అక్కడ ఆవిడ ఆత్మ శాంతించడం కోసం చేశాను. ఇది అబద్ధం అన్న విషయం నాకు తెలిసి కూడా ఆమె కోసం చేశారు అంతే, చేశాను మానవత్వంగా. ఇంకోటి అమ్మ, కాకినాడలో ఆంజనేయ స్వామి టెంపుల్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు అక్కడ ఎంతమంది హిందువులు ఉండి చూస్తున్నారు, కానీ మీరు ఒక్కరే రియాక్ట్ అయ్యారు. ఎందుకని? అసలు ఏంటి? సెక్యులర్ కుక్కలు కదా వీళ్ళు. వీళ్ళు దేవాలయాల మీద పెట్రోల్ పోసిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో హిందూ టెంపుల్ మీద దేవాలయాల మీద దాడులు జరగడం, మత మార్పు. ఉదాహరణకి ఇప్పుడు జగన్ గారే మన ప్రసాదం ఉంటే డస్ట్బిన్ లో వేసాడు, అక్షంతలేమో ఇలా దులుపుకుంటారు వీళ్ళు గొర్రెలు. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి? పట్టు వస్త్రాలు తీసుకొని గుళ్ళు ఇంట్లో వేయించుకొని హిందువుల్ని ఏదో విధంగా మాయ చేసి మెప్పించాలి కాబట్టి, ఓట్లు లాక్కోవాలి కాబట్టి, గద్దెని ఎక్కాలి కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతుంటారు. వీళ్ళు నిజంగా హిందూ ధర్మం పట్ల బాధ్యత ఉంటే ఏనాడైనా సరే జై శ్రీరామ్ అన్నాడు జగనం. అలా ఆవిడ ఎప్పుడైనా జై శ్రీరామ్ అందా? భారత్ మాతకి జై అన్నారు వీళ్ళు. ఆమె కూడా ప్రసాదం తినలే కదా, కూడా బలపడేసింది కదా. సిగ్గు లేకుండా వైసీపీ అనుకునే హిందూ గాడిదలకి చెప్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకోండి. అసలు ఆంజనేయ స్వామి టెంపుల్ మీద ఆ దాడి ఏంటి? ఒక పాస్టర్ డబ్బులు ఇచ్చి ఎలాగైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఒకడికి డబ్బులు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం తీసాం మేము, ఫైట్ చేస్తే మొత్తం సిఏ గారు అలా మాకు చూపించారు. పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఒక పిచ్చోడు బాటిల్ పట్టుకుని నేరుగా బంకులోకి ఎలాగ వెళ్ళగలుగుతాడు? పిచ్చోడు బంకులోకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొచ్చి పెట్రోల్ జల్లి అగ్గిపొల్లు వేసాడు. పిచ్చోడుకి ఈ ఆంజనేయ స్వామి విగ్రహమే కనిపించిందా? పక్కనున్న చర్చి కనపడలేదా? పక్కనున్న మసీదు కనపడలేదా? ఈ పిచ్చోళ్ళకి హిందూ దేవాలయాలు కనపడతాయి. హిందూ దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళని చేసేస్తారు వీళ్ళు. మసీదుల మీద మన క్రిస్టియన్ టెంపుల్ మీద వేసాడు అయిపోయాడే. మసీద్ జోలికి వెళ్ళిన మళ్ళీ అక్కడ తలకాయ లేపు పొద్దున్న సమాధి పక్కన కట్టేస్తారు. మనలో ఐక్యమత్యం లేదు. కరెక్ట్ గా హిందువులకి ఐక్యమత్యం లేదు, కుల పిచ్చుంది, ధర్మం పట్ల బాధ్యత లేదు. వీళ్ళు ఏనాడని వీళ్ళ ముఖం పెట్టుకుని భగవద్గీత చదివేరు వీళ్ళు.
రామాయణం చదివేరా? పెద్ద పాల శిక్షలు పిల్లల చేత చదివిచ్చారు వాళ్ళకి. ఇంతవరకు నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ గోడల మీద సర్వే జన సుఖనోభావంతు, లోక సంస్థ సుఖనోభావంతు అని ఉండేది. గురుదేవో భావ, మాతృదేవో భావ, పితృదేవో భావ, ఆచార్యదేవో భావ, ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ ఉండేవి భగవద్గీతలో. ఈ పెద్ద బాల శిక్షలు లాంటి మంచి మంచి మాటలు. ఏనాడే నీ స్కూల్లో ఎప్పుడైనా ఇవి ఉన్నాయా? ఇలా పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. ఎవరికి? ఇంగ్లీష్ మీడియాలు కావాలట. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి సనాతన ధర్మం అంటే ఏటో తెలీదు, ఏమీ తెలియదు, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండదు, ప్రేమ ఉండదు. వీళ్ళకి సెల్ ఫోన్లు కొనిచ్చేయడం. మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఎవరు వస్తారు కానీ అమ్మాయి, మా అమ్మాయి చాలా సూపర్ ఉంటుంది, ఎవరు వస్తారు కానీ, వీళ్ళని చదివించేయాలి, ఫారెన్ పంపించేయాలి, వీళ్ళు అనాథాశ్రమంలో పోవాలా. అదే సనాతన ధర్మం నేర్పించుకుంటే. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? సనాతన ధర్మం అంటే మంచి జీవన విధానం, అందరిని ప్రేమించేది. లోక సమస్త సుఖనోభవంతు, సర్వే జన సుఖనోభవంతు. ఏంటి దీనికి అర్థం? లోక సమస్త, లోకమంతా బాగుండాలని కోరుకునేదే సనాతన ధర్మం. నన్ను తప్ప నువ్వు వేరొక దేవుడిని నమ్మితే నిన్ను నరకానికి వేసేస్తాను, నీ శవాన్ని కుక్కల చేత తినిపిస్తాను, నీ నగ్గిలో వేసేస్తానని చెప్పి మతం కాదు మాది సనాతన ధర్మం అంటే. లోకం సమస్తం మొత్తం ప్రేమించేది మా సనాతన ధర్మం. ఈ పాషాణ మతాల్లాగా, ఎడారి మతాల్లాగా నన్నేదప్పుడు నన్ను నమ్ముకోకపోతే నేను ఒప్పుకోను, ఏదో ఒక లవర్ ఉంటాడు, నన్ను కానీ ప్రేమించలేదు నీ చంపేత్తనే అని అంటారు చూసా శాడిస్ట్ కొడుకులు. అలా చెప్పే మతాలు కాదు మావి. అందరిని ప్రేమించే మతం మా సనాతన ధర్మం. ఇంకోటి ఫాస్టర్స్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా, లేదంటే ఏదైనా పెళ్లి ఉన్నా, ఎక్కడికైనా కార్యక్రమానికి రావాలంటే డబ్బులు ఏంది రారంట, నిజమేనా? డబ్బులు లేకపోతే వాళ్ళు అసలు పాస్టర్ వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, అక్కడ ఇవ్వాలి. అసలు డబ్బులు ఇవ్వకపోతాడు, చర్చే ఉండదు వాడికి, కూడా చేయడా, అసలు ప్రార్థనే చేయడు, అసలు పాస్టర్ అవుతారే తీసేస్తాడు మొత్తానికి. ఇంకోటమ్మా, ఎక్కువ మనం ఇప్పుడు మత మార్పిడి చేసుకుని క్రిస్టియన్లకు వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు ఆశ చూపిస్తారంట, నిజమేనా? ఫస్ట్ పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మిషనరీలు ఏం చేస్తారంటే వీళ్ళు మత మార్పిడికి ఒక ముఠాన్ని తోలుతారు ఊళ్ళ మీదకి. అది చూసినాం పోతేలాగా గవర్జిల్లో నా కొడుకులు నా దేశాన్ని నా ధర్మాన్ని నాశనం చేస్తా ఫేక్ పాస్టర్ నా కొడుకులు, అది చూసినాం పోతేలా జనాలను మోటివేషన్ చేసేసి రొగ్గులు, చాక్లెట్లు, బిస్కెట్లు ఎరేసి పేదవాళ్ళకి, దళితులకి, మా ఎస్ఎస్టీలకి ఈ నా కొడుకులు ఎరేసేసి జాయిగా యేసుప్రభు మీ దరిద్రాన్ని పోగొట్టేస్తాడు, మీ పేదరికం పోగొట్టేస్తాడు, చర్చిలోకి రమ్మని జాయిగా ఫస్ట్ లాక్కుంటారు. లాక్కుని ఈ దేశాన్ని శత్రువులకి తయారు చేస్తారు వీళ్ళు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కానుకలు వాళ్ళు వసూలు చేసుకుంటారు, ఫస్ట్ వీళ్ళు ఇస్తారు, తర్వాత లాక్కుంటారు. పెద్ద చేపను పెట్టాలంటే చీరలో ఏం చేయాలి, చిన్న చేపని ఎరేయాలి. వీళ్ళు అదే చేస్తారు. ఫస్ట్ రూపాయి ఇస్తారు, తర్వాత 2 రూపాయలు అవుతారు. ఫస్ట్ రూపాయి ఇస్తారు, తర్వాత 100 అవుతారు, తర్వాత 1000 గడికి పోద్ది, తర్వాత 10,000 గడికి పోద్ది. ఎలాగంటారు? 10,000 అని ఎలాగ చెప్తున్నారు? రూపాయి కానీ 10,000 గడికి అని. ఫస్ట్ ఏం చేస్తారంటే చాక్లెట్లు, బిస్కెట్లు అవి ఇవి ఇచ్చి 2 వారాలు అవి ఇవి పెట్టడం, చక్కగా భోజనం, అది కోడి మాంసంతో, చికెన్తో, మటన్తో భోజనం పెట్టడం, నీట్గా చూస్తారు. తర్వాత జాయిగా కానుకల రూపంలో దేవుడు కానుక ఇవ్వకపోతే నేను నరకానికి పంపించేస్తాడు, దేవుడికి కానుక ఇవ్వాలి, కానుక ఇవ్వకపోతే నీ అప్పులు తీరిపోవు, నీ బాధలు పోవు అని ఇలా మోటివేషన్ చేస్తాం. చాలా మంది అంటే కొంతమంది నేను చెప్తుంటున్నా, మేము హిందూ నుంచి క్రిస్టియన్గా మారినాక మాకు మంచి జరిగింది, మాకు ఆరోగ్యం మంచిగా ఉండకపోయేది, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అని అంటారు. మరి అది దానికోసం చెప్తాను, ఈ 10,000 కానుక కోసం చెప్తాము. సపోజ్ ఇప్పుడు నేను ఏదో వారం వారం వెళ్తూ నాకు ఉన్నంతలో కానుక వేస్తున్నాను. తర్వాత ఏం చేస్తాను, నేను ఒక 6 నెలలు అయిపోయేటప్పటికి, 6 నెలలు ఎక్కడ 2 నెలలు అయ్యేటప్పటికి నేను అలవాటు పడిపోతాను. అలవాటు పడి నా మైండ్ సెట్ అంతా మారిపోతుంది, బ్రెయిన్ వాష్ అయిపోద్ది. అయిపోయింది, సర్వం క్రైస్తవం, సర్వం బైబిలే, సర్వం పాస్ట్ అనిపిస్తుంది. అన్న తర్వాత జాగి నేను కానుక ఇవ్వడం మొదలెడతాను. తర్వాత 10% ఇస్తారు. 10వ భాగం ఇవ్వకపోతే ప్రభు క్షమించడు, సైతాన్ని బారిన పడతారు, మీరు రోగాలు పాలైపోతారు, రోడ్డు ప్రయాణంలో యేసు ప్రభు తోడుండడు, సైతానే నాశనం చేసి పడేస్తుంది, యాక్సిడెంట్ల రూపంలో జరుగుద్ది అని చెప్పి ఎక్కడో యాక్సిడెంట్లు జరిగిన గొడవలన్నీ తీసుకొచ్చి భయం పెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. కాటవరంలోనే మొన్న ప్రభుని నమ్ముకున్నాడు సోదర, నమ్ముకుని ప్రభు అయిన బిడ్డలారా, చర్చికి వెళ్ళేవాడే గాని కానుక ఇచ్చేవాడు కాదే, కానుక ఇద్దామని చెయ్యలేదు జేబీలోకి, కానీ తీయలేకపోయేవాడు. మనసు ఒప్పుకునేది కాదు, సాయంత్రం అయ్యేటప్పుడు 1/4 మంది వేసేయాలని చెప్పేసి అని దాచుకునేవాడు. కానీ ఏం జరిగింది దేవుని బిడ్డలారా, సైతాను బారిన పడి యాక్సిడెంట్కి గురయ్యాడు అని అంటాడు. అనేటప్పటికి ఏమవుద్ది, నాకు భయపడిపోతారు, భయం పడుద్ది. ఇలా ఫాస్ట్ ఇదే టెక్నిక్ నేను అనుభవించాను కూడా చెప్తున్నాను. ఇదే టెక్నిక్ ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి కానుకలు లాక్కుంటారు. అంటే మీరు ఖచ్చితంగా కానుకలు ఇవ్వాలని అనరు, బ్లాక్మెయిల్ చేస్తారు, సైడ్ నుంచి మన వేలుతో మన కంట్లో పడుతారు అన్నమాట. మీకు జరిగింది అట్లా? అలాగా జరిగింది. ఆ అనుభవాలు కాబట్టి చెప్తున్నాను. మీరు అసలు ఎందుకు మరి బయటకు వచ్చారు? అసలు
నేను బైబిల్ చదవలేనప్పుడు నేను కంటిన్యూగా వెళ్ళాను చర్చిలోకి. బైబిల్ చదవడం మొదలెట్టిన తర్వాత బయటకు వచ్చాను నేను. నిజంగా ఈ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు బైబిల్ ఏమన్నా కనీసం 50% కూడా చదివిన వాళ్ళు కాదు. వీళ్ళు బైబిల్ చర్చికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 100%కి 80% చదువు లేని వాళ్ళే, ఫాస్టర్లు అందరూ అవగాహన లేని వాళ్ళే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇలాగ ఇప్పుడు నా పుట్టినరోజు జరిగిన, నా పెళ్లి రోజు జరిగిన, ఏది జరిగినా సరే ఖచ్చితంగా 10,000 కానుక ఇచ్చారు, లేకపోతే 5,000 ఇచ్చారు, తక్కువలో తక్కువ. రాడు పాస్టర్కి కానుక. మా ఇంటి దగ్గరే స్టేజీ వేస్తామండి. స్టేజీ మా ఇంటి దగ్గరే, డెకరేషన్ మా ఇంటి దగ్గరే, భోజనాలు ఆ చర్చిలో వాళ్ళు వస్తారు, బయట వాళ్ళు పిలుస్తాం. వచ్చినందుకు ఆ స్టేజీ మీద 4-2 మాటలు చెప్పి ఊరి మీద జరిగేటువంటి సోదంతా తీసుకొచ్చి బైబిల్లో ఒక ముక్కను తీసుకుని మీరు ఆస్తిపరులు అయిపోతారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, మీరు పరలోకం చేరిపోతారు అని చెప్పి 4 సోది మాటలు చెప్పి నా కోసం 4 పొగడతలు పొగిడి, డప్పు కొట్టి, డోలకు కొట్టి నన్ను వాయిపుకి అలా తీసుకెళ్ళి పొగడగొట్టేసి శుభ్రంగా నన్ను మళ్ళీ జాయిగా 5,000 10,000 తీసుకుంటారు. ఇంకోటమ్మా, ఫంక్షన్కి ఖచ్చితంగా 10,000 5,000 ఇవ్వాలి. సావుకైతే 10,000 20,000 సమాధి గడికి రారు ఇవ్వాలి. ఒక హిందువు చనిపోయాడంటే మరి నాకు వాళ్ళ ఇంగ్లీష్ పదాలు నాకు రావు, నేను పెద్ద చదువుకోలేదు. చాకలి కావాలి, మాదిగ కావాలి, మంగలి కావాలి, కుమ్మరి కావాలి, ఇంతమందికి ఉపాధి ఉంటుంది. ఒక హిందువు చనిపోతే ఎవరి పనాలు చేయాలి, ఎవరి పనాలు చేయాలి, ఎవరి వృత్తాలు చెయ్యాలి. కానీ వీళ్ళందరూ చేసే పనికి వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పాస్టరే దొబ్బుతాడు. ఇంకెవరు రారు. పాస్టరే వచ్చి ఆ పెట్లో పెడితే దూరం నుంచి ప్రార్థన చేసేస్తాడు. ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళేసి ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి దినం రోజు మళ్ళీ ప్రార్థన పెట్టేస్తే 15,000 20,000 తక్కువ చిన్ని పాస్టర్లకి. బిజినెస్ అన్నట్టు బిజినెస్. ఇంకా ప్రతిదీ పుట్టినరోజు అయినా సమర్థ అయినా. మరి ఇంకొక విషయం ఏంటో తెలుసా మీకు? ఆకెళ్ళి ముల్లి మీద పడ్డా, ముల్లెళ్ళు ఆకు మీద పడ్డా ఎవరికన్నా ఆకే బొక్క. అలాగే పాస్టర్ ఇంట్లో ఫంక్షన్ జరిగినా, విశ్వాస ఇంట్లో ఫంక్షన్ జరిగినా విశ్వాసికే బొక్క. పాస్టర్ కూతురు మెచ్యూర్ అయింది అనుకో, చర్చిలో వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని బంగారమో భాగ్యమో డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ ఈ విశ్వాస కూతురు ఫంక్షన్ జరిగినా, పుట్టినరోజు అయినా, పెళ్లి అయినా సరే మళ్ళీ ఆ పాస్టర్కే ఇలా డబ్బులు ఇవ్వాలి. అది ఏముండదు, మనమే ఇవ్వాలి. అయినందుకు ఈ కరోనా టైంలో ఈ పాస్టర్లు ఏమైపోయారు? ఎక్కడైనా వీళ్ళు సేవలు చేశారు వీళ్ళు అసలని. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా రొట్టు మొక్క ఇచ్చి మతం మారితేకి బైబిల్ ఇచ్చి పాంప్లెట్లు ఇస్తారు ఎదవలు తప్ప, ఎప్పుడైనా సరే మానవత్వంగా హృదయాంతరంగా ఎప్పుడైనా మతం అడ్డం పెట్టుకోకుండా వీళ్ళు ఎప్పటికైనా ఎవరికైనా సహాయం చేస్తారా? అయినా వీళ్ళు ఎవరికి పెట్టరు, చర్చిలో వాళ్ళకే తప్ప. ఆ క్రిస్మస్ భోజనాలు అయినా సరే ఆ క్రిస్మస్కి ఆ చర్చిలో వాళ్ళకి భోజనం, ఆ చర్చిల భోజనాలు కూడా సంవత్సరానికి ఏడాది కూడా పాస్టర్ పెట్టడం. మళ్ళీని మా అన్నయ్యలు ఉన్న జగ్గంపేటలో గొర్రెలు, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం మావలేదా పిల్లలు తెలుసుకున్నారు. మన క్రిస్మస్ చేశారు. మరి సత్యబాబు నువ్వేమిస్తావు చర్చిలోకి అని అడిగితే, అయ్యగారు నేను అయితే మట్టుకు మరి నేను బిర్యానీకి ఇచ్చేస్తానని మా గొర్రెగాడు అన్నాడు. మా ఇంకో పెద్ద గొర్రె ఉన్నాడు మా గొర్రెగాడు, ఆడేమన్నాడంటే చికెన్ ఇచ్చాడు 30 కేజీలు. ఇంక మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాంబారు స్వీటు పప్పులు ఏ పెట్టుకున్నారు. వీళ్ళు ఎంతమంది పెట్టుకున్నారు కదా సిగ్గు లేకుండానే. ఎక్కడైనా పేదవాళ్ళకి బ్రిడ్జిల కింద కానీ ఎక్కడైనా బస్ స్టాండ్లో ఉన్న పేదవాళ్ళకి ఏమైనా నెట్టారా? వీళ్ళ మందల్లాగా టెంట్ వేసుకుని ఆ చర్చిలోని ఆ చర్చి ముందు వేసుకుని వీళ్ళు అని మాసం పిక్కు తినేసారు. బయట మొదట్లో. కానీ ఒక సనాతన ధర్మంలో ఒక దసరాకి కానీ, ఒక వినాయక చవితికి కానీ, ఒక మహాశివరాత్రికి కానీ చూడండి, కొన్ని వేల మందికి నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ కాదు అసలు మతాన్నే చెప్పుకోకుండా ధర్మమే చెప్పుకోకుండా అన్నదాత సుఖీభావ పరబ్రహ్మ పరమేశ్వర్ అని చెప్పి తిన్నకాడికి తినండి అని చెప్పి రోడ్ల మీద ఎంతలో అన్నదానాలు చేస్తారు. ఇలా అలా చేయగలరు. ఒకవేళ మొద్దెట్టాడంటే వీడు ఒక మొద్దెట్టాడంటే అతడు మతం మార్చేయాలండి ఏదో ఒకలాగా. ఇప్పుడు కుంభమేళ నడుస్తుంది. అక్కడికి వెళ్ళేది మనం కుంభమేళకి వెళ్ళేది పుణ్యస్నానాలు చేయడానికి, మనకు మంచి జరగడానికి, మనం చేసుకున్న పాపాలు పోవడానికి. మరి ఏంటి పోయి మోనాలిసా అనే అమ్మాయితో సెల్ఫీలు అవి ఇవన్నీ తిరిగి అమ్మాయిని అసలు డైలీ ఏదో బతుకుదరి కోసం బతకడానికి వచ్చినామని బతుకు లేకుండా చేసారు వీళ్ళు. మన వాళ్ళు మన హిందువులు సెక్యులర్ గాడిదలు కాబట్టి ఆడెవడో ఒక కంటికి ఆ నేత్రానందం కనిపించింది. ఆడు ఎలాగైతే ఎలాంటి అమ్మాయి కావాలనుకున్న ఊహించుకున్నాడో అలాగే అమ్మాయి ఆ టయానికి అలా కనిపించి ఉండొచ్చు. ఆ అమ్మాయిని వీడియో తీయడం, ఆ సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని బట్టి షేర్ చేయడం వల్ల అలా ఫేమస్ అయింది. సిగ్గు లేకోకుండా అమ్మాయి అమ్మట పడుతున్నారు. ఆవిడ ఉపాధిని కూడా కోల్పోయేసరి ఈ ఎదవలు సిగ్గులేని సెక్యులర్ గాడు.
వీళ్ళు పాపాలు పోతాయని చెప్పి కుంభమేళాకి వెళ్ళారా లేకపోతే అమ్మాయిని చూస్తాకి వెళ్తున్నారా? ఇప్పుడు ఇంకా విషయం తెలుసా, ఇప్పుడు ఈ మధ్య నేను చాలా మంది నోట విన్నాను, మొనాలిసా కనబడుతుందా, మీరు ముందు వెళ్ళారు కదా కుంభమేళాకి, మేము కూడా వస్తున్నామని అడుగుతున్నారు. సిగ్గులేని గాడు, సిగ్గుసారం ఉండాలి బతుక్కి. ఒక క్రైస్తవుడు ఒక చర్చికి వెళ్ళాడంటే వాడు మతం పట్ల బాధ్యతగా ఉండడానికి వెళ్తాడు. ఒక ముస్లిం మసీదుకి వెళ్ళాడంటే వాడు మతం పట్ల బాధ్యత ఉండడానికి వెళ్తాడు. ఒక హిందువు ఒక గుడికి వెళ్ళాడంటే బాధ్యతగా ఉండాలి. అమ్మాయిలు ఇంకా అట్ట చూడకూడదు, అది చాలా తప్పు. ఆ విషయంలో చాలా తల్లిదండ్రులు నేర్పాలంటారా? తల్లిదండ్రులు సెక్యులర్ గాడిదలు కాబట్టి పిల్లలు అడ్డగాడిదలు అయ్యారు. ఇప్పుడు పిల్లలు తప్పుదారులు నడుస్తుంటే తల్లిదండ్రులే అంటారా బాధ్యత? వీళ్ళ పిల్లలకి ఎప్పుడైనా సరే వీళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని ఒక రోజు వీళ్ళు పుట్టినరోజుకి కానీ లేకపోతే వీళ్ళ బర్త్డేలకి ఏ విషయంగా ఏ ఫంక్షన్కి కూడా లేదా మామూలు సెలవు రోజుల్లో కానీ, అరే బాబు మన హిందూ సనాతన ధర్మం ఇది, మన రామాయణం, మన భగవద్గీత, మన తాత ముత్తాతలు హిందువులు, మన తాత ముత్తాతల్ని పరాయి మతస్థులు దాడి చేసిన, రజాకర్లు వచ్చి దాడి చేసిన, తింటాక తిండి లేకపోయినా సరే దెబ్బలు పాలైనా సరే అయ్యేరేమో తప్ప మన ధర్మాన్ని వదలలేదు. కానీ మనకి ఈ రోజు అన్నీ ఉన్నాయి, ఆంబోతులేగా అన్ని ఆహారాలు తింటున్నాం, అచ్చోసిన ఆంబోతులే బైకుల మీద తిరుగుతున్నాం, కారుల్లో ఉంటున్నాం, బిల్డింగుల్లో ఉంటున్నాం, నచ్చిన ఫుడ్ తింటున్నాం, ఖరీదైన సెల్ ఫోన్లు వాడుతున్నాం. అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత కూడా మతం మారాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవడో పాషాండ మతం నా కొడుకు అడ్డగాడిద నా కొడుకు వచ్చేసి మా మతంలోకి వచ్చా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అంటే మారిపోతావా? అంటే మనిషికి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కాలంలోని ఓపిక సహనం అనేది తగ్గిపోయింది. ఎవడు ఏది చెప్తే ఈజీగా అయిపోవాలని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను గోదావరిలోంచి మా ఊర్లో గోదావరి ఉండేది, అక్కడ బోరు ఉండేది కాదు, కొండ మీద ఇల్లు, బిందు మీద తపాలా మీద చిన్న తపాలా పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నీళ్లు మోసేదాన్ని, కొండ ఎక్కేదాన్ని. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో చెయ్యి కడుక్కోవడానికి కూడా లోటతో ముంచుకుని కడుక్కునేటువంటిది కూడా లేదు. ఎలా పెట్టాడు, ఏదో సెన్సార్ వచ్చేసింది, ఎలాగంటే అదే ఎలా నీళ్ళు పడిపోతుంది అలా కాడికి వచ్చింది. అంటే మనుషులకి ఓపిక అనేది తగ్గిపోయింది, ఎవడో ఏదో చెప్తుంటే నమ్మేస్తున్నారు. కానీ అది చాలా తప్పు. ఇలా జరగడం వల్ల ఈ దేశానికి ధర్మానికి చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళ ఆస్తులు, వీళ్ళ అంతస్తులు, వీళ్ళ బిల్డింగులు, వీళ్ళ పొలాలు వీళ్ళని కాపాడవు, వీళ్ళ ధర్మమే వీళ్ళని కాపాడుతుంది. ఎలాగంటే అన్యమతస్తులు ఎక్కువ అవుతారు, ఇటు క్రైస్తవులు కానీ ఇటు ముస్లిమ్స్ కానీ, రాజ్యాంగం పనిచేయదు, హిందువులు తగ్గిపోతారు. బంగ్లాదేశ్లో చూడండి, హిందువులు ఏం చేశారు, ఓచకోత కోసారు. మొగోళ్ళు నా కొడుకులాళ్ళు తురకనా కొడుకులాళ్ళు ఏం చేశారు, బంగ్లాదేశ్ తురకనా కొడుకులు బతికుండగా మర్మంగళ కుక్కల చేత అచ్చు కుక్కల చేత తినిపించినా సరే ఈ హిందువులకి సిగ్గు లేకోకుండా అన్ని మతాలు సమానం అంటారు. గాడిది నా కొడుకులారు, కావాలని తిడుతున్నాను మిమ్మల్ని. నేను కట్ర హిందువుని తిట్టను, కట్ర హిందువులు నేను తిట్టను. కట్ర హిందూ ధర్మం పట్ల బాధ్యతకుంటాడు, నా దేశం నా ధర్మం ముఖ్యం అనుకుంటాడు. అన్ని మతాలు సమానం అనుకునే కుక్కలకి అడ్డగాడిదిరికే చెప్తున్నాను, అన్ని మతాలు సమానం అన్న వాళ్ళని తిడుతున్నాను నేను. ఇంకోటి, ఆ బంగ్లాదేశ్ లో క్రికెటర్ ఒక అతను హిందూ అని చెప్పి అతని మీద ఫ్యామిలీ మొత్తం తగలబెట్టేశారు. అవును, ఆ సెలబ్రిటీ అయినా సరే చంపేశారు. అక్కడ కులం పనికి రాలేదు, కులపిచ్చున్న గాడిదలు. బంగ్లాదేశ్ లో కాపు, కమ్మ, సౌదరి, మాల, మాదిగా, ఎరకలే, సుంచు, మంకి, టోంకి ఏమి లేవు. బొట్టెట్టుకున్నాడు హిందువే, వేసి పడేశారు అంతే. పాకిస్తాన్ లో కూడా అంతే. ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా మన భారతదేశమే, ఇదంతా కూడా మందేది. మాకు ఏమొద్దు, మమ్మల్ని వేరు చేసేయండి, మేము వెళ్ళిపోతాం, మా మొక్కలు మాకు ఇచ్చేయండి అని చెప్పి పంచు దొబ్బారు. ఉన్నది ఇంత మొక్క ఉంది, ఇంకా ఈ మొక్క మందే. అన్నదమ్ములు ఆస్తి ఉంటుంది, అన్నదమ్ములు అన్నారు, ముస్లిము హిందూ అన్నదమ్ములు అన్నారు, పనిచేసుకున్నారు వాటాలు. పనిచేసుకున్నప్పుడు తెలివితేటలకి వీళ్ళు ఏం చేశారంటే అన్నదమ్ములు వాటానే ఎవడ ఫ్యామిలీ విడిపోయి భాగాలు పనిచేసుకోవాలి, పంచుకోకుండా నా వాటా నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని, నా పిల్లలు మాత్రం నీ దగ్గరే ఉంటారని చెప్పేసి అని ఈ ముస్లిమ్స్ వాటాలు పంచుకున్నారు. వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాటాకు వస్తారు. రాను రాని ఇంత ముక్కం ఏమవుతుందంటే నాకు ఆట, మళ్ళీ నాకు ఆట, మళ్ళీ వీళ్ళ పిల్లల నుంచి వస్తారు, మళ్ళీ నాకు ఆట, మళ్ళీ నాకు ఆట. అప్పుడు హిందువులకి ఏ వాటా ఉంటుంది నా నెత్తి మీద బొచ్చు తప్ప. ఇంకా సిగ్గు రాకోకుండానే అన్ని మతాలు సమానం అంటారు. భారతదేశాన్ని ముక్కముక్కల కింద పనిచేసుకుంటున్నారు. అలాగే వాక్ బోర్డు 8 లక్షల ఎకరాల భూమిని కబ్జా చేసింది. అంటే పాకిస్తాన్ భూమండలం ఎంత ఉందో అంత భూమిని మన భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ వక్ఫ్ బోర్డు అనే సంస్థ కబ్జా చేసింది.
ముక్కల కింద భూభాగం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంటే హిందువులకి ఇంకెక్కడ ఉండదు, ఉంటకు కొంప ఉండదు, ఆస్తి ఉండదు, అంతస్తులు ఉండదు. అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ హిందూ దేశం లేదు, ఉన్నదల్లా ఒక భారతదేశం, ఇది ఒకటే. దీన్ని కూడా మనం కాపాడుకోకపోతే మనల్ని ఊచకోత కోస్తారు రజాకర్లు. మళ్ళీ బంగ్లాదేశ్ పరిస్థితి ఇక్కడ, మళ్ళీ బంగ్లాదేశ్ పరిస్థితి పక్కన జరుగుతున్నా సరే చూసుకోకుండా ఇంకా ఈ గాడిదలండి మా తల సమానం అంటే ఇంకేం చెప్తాం? తిట్టింది కాక కూడా తిడుతున్నాను. సుబ్బలక్ష్మి ఓ తిట్టేస్తుంది ఇంతే తిడతాం. నీ ధర్మం పట్ల నువ్వు బాధ్యత గుండు. నువ్వు ఒక్కడిని కొట్టక్కర్లేదు, ఒకరిని తిట్టక్కర్లేదు, ముస్లిం మీద దాడి చేయకు, క్రిస్టియన్ మీద దాడి చేయకు. నీ మతం పట్ల నువ్వు బాధ్యతగా ఉండు. నీ ధర్మాన్ని ఎవడైనా దూషింతే వాడికి తాట తీ. ఇంకోటి, నీ గుడి జోలికి వస్తే వాడిని నెత్తి మీద టపా 4 పీకు, చట్టానికి అప్పచెప్పు, పోరాడు. అంతేగాని ఆయన మా తల సమానమే, దేవుడు చూసుకుంటాడు, నేను దేవుడి గుడిలోకి వెళ్తున్నాను, నేను తిరుపతి ఉండేలో 10,000 కట్టేశాను, తిరుపతి కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టుకున్నాను, పొరులు దండాలు పెట్టేశాను, నేను వారం పూజ చేసేస్తున్నాను, శనివారం అంటే సాగుద్దా? నీ పెళ్ళాన్నో, నీ చెల్లినో, నీ ఎక్కనో, నీ వదిన్నో వెళ్ళి రేప్ చేసి పాడైతే అప్పుడు తెలుస్తుంది నీకు. అంటే నీ చుట్టుపక్కల ఇంకా అన్య మతస్థులు సరిగ్గా పెరగలేదు కాబట్టి, పెరిగిన చోట్ల నేను తిరిగాను కాబట్టి భారతదేశంలో ఎక్కడేం జరుగుతుందో, హిందువుల మీద ఎంత అన్యాయం జరుగుతుందో, ఎన్ని దాడులు జరుగుతున్నాయో నేను చూశాను కాబట్టి ఎంత గట్టిగానే తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోటి, ఈ మధ్యలో ఒక అఘోరి ఒక ఆమె మొత్తం అలచల్ చేసింది, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో. అసలు ఆమె గురించి మీకు అని తెలుసా? ఆవిడ అఘోరి అంటే ఆవిడ కోసం నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసినంత ఈ మధ్యన ఆవిడని చూస్తున్నాను. ఆవిడ కొంతమంది ఏమో ట్రాన్స్జెండర్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, ఏదేదో పుకార్లు పెట్టారు. అవన్నీ మనకు అనవసరం. అఘోరి అంటే ట్రాన్స్జెండరా లేకపోతే పురుషుడా స్త్రీ అవన్నీ అనవసరం. అఘోరి అంటే అఘోరి, ఇంకంతే. ఆవిడ ధర్మం కోసం పోరాడాలనుకుంటుంది. ఆవిడ నాకంటే ఎక్కువగా ఆవిడికి మనసు గాయపడింది. హిందూ దేవాలయాల్లో మసీదులు ఏంటండి? మసీదుల్లో దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయా? మన దేవాలయాలు పగలగొట్టే మసీదులు కట్టారు, మన దేవాలయాలు భూములు కబ్జా చేసి చర్చిలు కట్టారు. మరి ఇది తప్పు ఎందుకు అవుతుంది ఆవిడ ఆ మాట అంటే? మా దేవాలయంలో మసీదు ఉంది, కూలగొడతానన్నది తప్పే ఉంది అన్న మాటలో. నీ ఇంటికి వచ్చి నీ ఇంటి మీద ఎవడో వచ్చి రేకుల చెట్టు బిల్డింగ్ కట్టేస్తే నువ్వు ఊరుకుంటావేట్రా? నీ పొలంలోకి వచ్చి ఇంకొకటి వచ్చి కబ్జా చేస్తే ఊరుకుంటావు నువ్వు? చెంటు భూమి కబ్జా చేస్తే ఊరుకుంటావు. అంతే నీ పక్క సందులో చీపురు కట్టి ఎలాగొస్తే ఊరుకోరిండు. పక్కోడు బిల్డింగ్ కట్టుకునేటప్పుడు ఈ స్థలంలో గజం కలిసిపోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్ కోర్టులకు ఎక్కేస్తారు. మన భూమిని మన దేవాలయాన్ని మరి వాళ్ళు కబ్జా చేసేటప్పుడు అడిగితే ప్రశ్నించే తప్ప గాన్ చెట్టాలని ఉంది. అలాగే నాగసాధులు అంటే అసలు ఎవరు? నాగసాధులు అంటే గంజాయి కొట్టరాలు ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. అసలు నాగసాధులు అంటే ఎవరు? అసలు నిరంతరం వాళ్ళు శివారాధనలో ఉంటారండి. ఇంకా వాళ్ళు ఈ మొత్తం మనం ఏవైతే తింటున్నామో అవి దూరంగా ఉండి వాళ్ళు ధ్యానంలో ఉండి ఇంకా శివారాధనలో లీలమైపోయి ఇంకా దేశం కోసం ధర్మం కోసం నా జీవితాన్ని అన్నింటినీ విడిచిపెట్టేస్తారు. వాళ్ళకు కోపం వచ్చింది అంటే ఎందుకు వచ్చిందంటే ధర్మం నాశనం అయిపోతేనే కోపం వస్తుంది. ఇప్పుడు ఆ అఘోరి కోసం మాట్లాడారు. ఆ అఘోరి మనకి ఎవరికో తెలియదు ఇప్పుడు వరకు కూడా. ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రాలోని విపరీతమైన దాడులు జరిగి హిందూ దేవాలయాలు నాశనం అయిపోయినాయి. సోషల్ మీడియా ద్వారా ఆమెకు తెలిసింది, వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా దేవాలయాల మీద చాలా దాడులు జరిగినాయి. అవును, ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చింది. ముత్యాలమ్మ తల్లి టెంపులే కాదు, చాలా జరిగినాయి. హిందువులు ఆడవాళ్ళను కూడా కొట్టారు, రత్తాలు వచ్చేలా కొట్టారుగా ఈ హైదరాబాద్ లో. ఫస్ట్ ఎంట్రీ దీపావళికి ఎప్పుడు హనుమాన్ చాలీసా చదివారని ముస్లిం వాళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద దాడులు చేశారు, రత్తాలు వచ్చేలా కొట్టేశారు. ఇవన్నీ చూసి ఆవిడ బయటకు వచ్చింది. మళ్ళీ ఆవిడని విమర్శించారేంటి? అఘోరికి కోపం ఉంటుంది, కోపం ఉంటేనే అఘోరి. ఇప్పుడు నాగసాధులు గంజాయి ఇవన్నీ కొడతారు, ప్రాబ్లం ఏమి ఉండదు అట్లా. అది వాళ్ళ ఇష్టం, అది ఎవరిష్టం అంది. వాళ్ళు ధ్యానంలో ఉండి నిరంతరం వాళ్ళు ఆ శివారాధనలో ఉంటారు కాబట్టి వాళ్ళు గంజాయి కాల్చుకుంటారు, తప్పే ఉంది. నా విషయంలో అయితే తప్పు కాదు. అసలు మీ ఇజ్రాయల్కి ఏ మతపరంగా బాగుంటుంది మీకు? అసలు అంటే ఏ మతంగా బాగుంటుంది అని అడుగుతున్నారా? ఏ మతంలో ప్రాధాన్యత ఉన్నదని అంటున్నారా? ఏ మతంలో ప్రాధాన్యత ఉంటుంది. ప్లస్ ఎందుకంటే ఇజ్రాయల్ కూడా చాలా మంది ఆళ్ళగలకు పడక మతం పరంగా కొట్టుకునే వాళ్ళు చాలా మంది చూసాను. మా హిజ్రాల్కి 100% సనాతన ధర్మంలోని విలువ ఉంది, మిగతా గ్రంథాలు ఎక్కడా లేదు. ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు మా వాళ్ళని మతం మార్చేశారు. క్యాస్ట్ అంటే నాకు చిరాకు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఒక ఎస్టీ, ఆదివాసి గిరిజన. మా ఎస్సీ ఎస్టీని అలాగే ట్రాన్స్జెండర్ని కూడా వీళ్ళ మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి మతం మార్చేస్తారు.
ట్రాన్స్జెండర్లకి అసలు క్రిస్టియన్ కమ్యూనిటీలోకి ఎంట్రీ లేదంటారు. ఎంట్రీ లేదు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది. ఎలా మారుస్తున్నారు? మాయ మాటలు. పాస్టర్లు ఎలా మోసం చేస్తారంటే చాలా సున్నితంగా మాట్లాడతారు, ప్రేమగా నాన్న కన్న బుజ్జి బంగారం అన్నట్టు మాట్లాడతారు, ఏం కావాలరా నాన్న అన్నట్టుగా మాట్లాడతారు. తల్లిదండ్రులు కూడా చూపించారు, అంత ప్రేమ చూపించి జాగ్రత్తగా చాలా సున్నితంగా మతం మారుస్తారు. అసలు బైబిల్ ప్రకారంగా ఇజ్రాయెల్కి చోటే లేదు ట్రాన్స్జెండర్. అసలు ఈ భారతదేశంలో ఇజ్రాయెల్కి ట్రాన్స్జెండర్స్ కి అసలు వాల్యూ ఎక్కడుందంటే సనాతన ధర్మంలోనే. బైబిల్లో ఎక్కడా కూడా ఇజ్రాయెల్ ట్రాన్స్జెండర్స్ నపుంసకులు యేసుప్రభుతో సమానమని ఎక్కడా లేదు. ఒక క్రిస్టియన్ ఎక్కడా కూడా మా యేసుప్రభుతో సమానం అని చెప్పి కాళ్ళకి దండం పెట్టడం, ఒక ముస్లిం మా అల్లాహ్తో సమానంగా అని చెప్పి మాకు కాళ్ళకి దండం పెట్టడం, ఒక హిందూ వచ్చేటప్పటికి మా శివుడితో సమానం, మా శివపార్వతులతో సమానం అని మా కాళ్ళకు దండం పెడతారు. ఆ మతాన్ని వదిలేసినటువంటి కొంతమంది ట్రాన్స్జెండర్స్ నేను ధర్మం కోసం పనిచేస్తుంటే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. సిగ్గులేని వాళ్ళ బతుకొక దేవుడు బడాయికి ఒక దేవుడు కాదు. మాకు 100% సనాతన ధర్మంలోనే ఉంది విలువ. ఎప్పుడైనా మీ మీద దాడి బైబిల్లో పొమ్మని ఉంది కాదమ్మా? ఎప్పుడైనా ఇప్పుడు ఏరే మతంలోకి వెళ్ళిన ట్రాన్స్జెండర్స్ మీ మీద దాడి చేయాలని ఎప్పుడైనా చూసారా? కొంతమంది ఫోన్లు చేసి నన్ను బెదిరించారు. మా దేవుని తిడుతున్నాం, మా యేసుప్రభుని తిడుతున్నాం. యేసుప్రభుకి భారతదేశానికి సంబంధం ఉందా? వాళ్ళకి ఎంట్రీ లేదు. అసలు బైబిల్ కి ఇజ్రాయెల్ కి సంబంధం ఉందా? ఎలా మాట్లాడతారు? మా దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఈ పాస్టర్ ఫేక్ మాస్టర్ల మాటలు ఆలకించి ఇలా మోసపోయింది కాకుండా నాకు చెప్తున్నారు. అదొక నేను అనుభవించి వచ్చాను, నువ్వు అనుభవించలేదు. నువ్వు ముందు వెనకాల మతం మారిన వాళ్ళు వెళ్ళు, నేను ముందు మారాను, నేను తెలుసుకున్నాను, రిలీజ్ అయ్యి బయటకు వచ్చాను. నేను ఎప్పుడన్నా మీరు వాళ్ళ మీద కేసు పెట్టాలని చూసారా? మీకు ఎవరైతే వాళ్ళ మీద నేను కేసు పెట్టాల్సిన అవసరం లేదు. నేను నా దేశం నా ధర్మం కోసం పోరాడుతున్నాను. అందరితో నేను కేసులు పెట్టుకుంటూ గొడవలు పెట్టు కూర్చుంటే నా పని నేను ముందుకు వెళ్ళలేను. నా ప్రయాణంలో ఎన్నో ముళ్ళ కంచులు తగులుతాయి, నేను ఆగను. ఆ దాటుకుంటూ పోతాను, గుచ్చుకున్నా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు. ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీలకి ఎస్సీ ఎస్టీలు మన దళితులు ఎక్కువ వీళ్ళే అందులోకి వెళ్తున్నారు. వీళ్ళు ఏదైనా చెప్తే సెన్సిటివ్ గా చెప్తే నమ్మేస్తారండి, చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. ఆదరణ అనేది తక్కువ ఉంటుంది కదా, చాలా ఈజీగా తీసుకుంటారు, నమ్మేస్తారు. అందుకని పాస్టర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక కుల పెద్దను తీసుకుంటారు, కుల పెద్దను మారుస్తారు. ఫస్ట్ వాళ్ళకి అవి ఇవి పట్టుకెళ్ళి ఇస్తారు. నేను పాస్టర్ గారిని పలానా ఊరు నుంచి వచ్చాను, పక్క నుంచి వచ్చాను నేను ఆయన ఆ కుల పెద్దకు పట్టుకెళ్ళి అవి ఇవి పట్టుకెళ్ళి ఇచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇతను ఒకసారి చర్చిలోకి తీసుకెళ్తాడు, రండి అని చెప్పి తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కించి వాళ్ళ మొక్కలు మాట్లాడతాడు. బైబిల్ చదవడం రాకపోయినా సరే ఏదో రకంగా చదివించేస్తాడు. అప్పుడు మోటివేషన్ అవుతారు, అమ్మో నన్ను ఇంత జనం ముందు స్టేజ్ ఎక్కించేస్తారని చెప్పి. ఇలాగ ఉండగా మనిషి ఏం చేస్తుంది, మోటివేషన్ చేసి మళ్ళీ వీళ్ళ ఇంటికి రావడం, ప్రార్థన చేయడం, ఒకసారి మన వాళ్ళందరినీ పిలవండి ప్రార్థన చేస్తా అని చెప్పడం. చెప్పిన తర్వాత వీళ్ళకి రగ్గులు దుప్పట్లు ఇలాంటివన్నీ ఇచ్చి జాయిగా మొత్తం మార్చారు. వాళ్ళ కాన్సెప్ట్ అంతే. ఇంకోటమ్మా అలాగే సేమ్ టు సేమ్ మా వాళ్ళని కూడా చాలా మందిని అలాగే మార్చారు. కొంతమందిని వాళ్ళు తెలియక యేసుప్రభు దేవుడు, అసలు యేసుప్రభు బైబిల్ అసలు మన కోసం మా కోసం ఏమి ఉందో అసలు ఏమి లేదే. నపుంసకుడు అంటే ఎవరు? పుట్టుకతో నపుంసకత కలిగి పురుషుడు ఆకారంలో ఉన్నవాళ్ళు నపుంసకుడు. బైబిల్లోనే ఉంటుంది, స్త్రీ పురుష వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. మరి ట్రాన్స్జెండర్ మేమేంటి? స్త్రీ వేషంలో ఉన్నాం, రావద్దని బైబిల్ చెప్తుంది. మర్మాంగం కోయబడేవాడు రావద్దని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇన్ని రకాలుగా బైబిల్ చెప్తుంటే ఈ మాటలు పాస్టర్లు చెప్పరు, దొంగ అబద్ధాలు చెప్పి నపుంసకులు అనే మాటను ముద్ర వేసి మమ్మల్ని లాక్కుపోతాడు చర్చిల్లోకి. ఎందుకు మమ్మల్ని తీసుకెళ్తారు చెప్పనా? అసలు విషయం మీకు తెలీదు, ఈ గొర్రెలకు తెలియాలి కదా. మా గొర్రెలు అంటే ఎవరు అనుకున్నారో? హిందువులు. ఆ గొర్రెలు కాదు, ఈ గొర్రెలు మా గొర్రెలు, మా హిందూ గొర్రెలు చెప్తున్నాను. ఒక ఇజ్రాయల్ని నపుంసకుల్ని ట్రాన్స్జెండర్సే శివపార్వతులతో మనం కొలుస్తాం కదా, వీళ్ళు అర్ధనారీశ్వరులే యేసుప్రభు దేవుడని నమ్ముతున్నప్పుడు మనం ఎందుకు నమ్మకూడదని వాళ్ళ మైండ్ సెట్ లోకి థాట్ రావడానికి వీళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు శివపార్వతులతో అంటారు, వాళ్ళే చర్చిలోకి వస్తున్నారు, వాళ్ళే దేవుడిని నమ్ముకుంటున్నారమ్మా, మీరు రావడానికి ఏటమ్మా, పూర్తి స్త్రీలు అయ్యుండి పూర్తి పురుషులు అయ్యుండి వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు దేవుడి కోసం, దేవుళ్ళు నడుస్తున్నారని దొంగ మాటలు చెప్తారు ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు. మీరు ట్రాన్స్జెండర్ ఎందుకు మారారు అసలు? అంటే ఎలా? హార్మోన్స్ ప్రాబ్లం వల్ల. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఆపరేషన్ చేయించుకున్నారా? నేను సర్జరీ నాకు కాలేదు, నమ్మటి చెప్తున్నాను. సర్జరీతో నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను పుట్టుకతో కూడా మా అమ్మ నాన్నలకు తెలుసు, మా ఇంటి ఎదురుగుంట వాళ్ళు తెలుసు,
మా చుట్టుపక్కల కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేశాను అన్నది. మా మా గురువు మా పెద్ద ఆవిడ కూడా ఆపరేషన్ వద్దామని, నీకు ఎందుకు ఇబ్బందులు పడతావు, అవసరం లేదు, నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఎలాగే పుట్టావు కాబట్టి నువ్వు ఇది చేసుకో, సెక్స్ అనేది శాశ్వతం కాదు, ఆ సెక్స్ కోసం మా జీవితాన్ని నాశనం చేసుకోకూడదని మా గురువు చెప్పింది. మా గురువు అంటే మా పెద్ద గురువు అనమాట. ఆవిడ చాలా మంచి ఆవిడ. ఇప్పుడు చేసుకున్న ఇంకోటమ్మా తప్పు అనుకో, ఇప్పుడు చేసుకున్న వాళ్ళంతా సెక్స్ పరంగా ఉపయోగపడతారా? సెక్స్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, సెక్స్ కోరికలు ఉండడం వల్లే సజెస్ట్ అనేది చేయించుకుంటారు. ఇప్పుడు స్త్రీ నుంచి అబ్బాయిగా, అబ్బాయి నుంచి స్త్రీగా మారినప్పుడు లేడీస్ ఫీలింగ్స్ ఉండడం వల్లే ట్రాన్స్జెండర్గా మారుతారు. అవును, అంతే తప్ప ఇంకేం కాదు. మారిన తర్వాత ఏదో సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం మారుతారు. అంటే సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి, నిన్ను స్త్రీగా ఉండాలి, ఆడ మనిషిలాగే ఉండాలి అచ్చు అన్నట్టుగా మారుతారు. కానీ పురుషుడితో శాశ్వతమైన జీవితం కాదు మాది. మళ్ళీ ఇంకోటి ట్రాన్స్జెండర్స్ ఎక్కువ సెక్స్, ఇప్పుడు ఏదైతే రోడ్ల మీద ఉంటుంది సెక్స్ రాకెట్లు, మన దందాలు బాగా చేస్తారు, ఇప్పుడు అబ్బాయిలకి ఓలేస్తారు అనేవి ఎక్కువ నడుస్తున్నాయి రోడ్ల మీద. అది ఉపాధి కోసం. అంటే ఈ మధ్య బాగా ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు. షాపుల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసుకోవడానికి ఎంతమంది కానీ ఇస్తారు, బెదిరిస్తున్నారు. దాని వల్ల ఏంటంటే రోడ్డు మీద ఎక్కడ చూసినా వీళ్ళే కనబడుతున్నారు రోల్గర్గా. కొంచెం అంటే ఈ మధ్యన కాలాన్ని బట్టి, వాతావరణం బట్టి ఈ మధ్యన వచ్చినటువంటి వాళ్ళు ఆ ఫీలింగ్స్తో ఎక్కువ కొంచెం స్పీడ్గా ఉన్నారు కదా, పచ్చిరత్తం కదా, అలా ఉంటున్నారు. కానీ అందరూ అలా ఉండరు, కొంతమంది ఉంటారంటే. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా ఫైట్ చేస్తున్నారు, ప్లస్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పాలన? కానీ జై శ్రీరామ్. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇంకా మంచి స్థాయికి పెద్ద స్థాయికి ప్రధానమంత్రి అయ్యే స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వల్ల సనాతన ధర్మం ఈ మధ్య నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. నేనే కాదు, హిందూ బంధువులు అందరూ అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, నిజం కూడా. ఎందుకంటే ధర్మం నాశనం అయిపోతుంటే ధర్మం కోసం మాట్లాడింది ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మహానుభావుడు అయిన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కడే ధర్మం కోసం మాట్లాడాడు. దమ్ము ధైర్యం చేసి బహిరంగ సభల్లో సనాతన ధర్మం అంటే ఏంటి, ధర్మం నాశనం అయిపోతే ఈ భారతదేశం ఏమైపోతుంది, ధర్మాన్ని కాపాడుకోవాలి, దేవాలయాలను కాపాడుకోవాలని మొట్టమొదటిసారి మగాడిలాగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అరకులోని దూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో, మా అల్లూరు సీతారామరాజు జిల్లాకి దగ్గర సంబంధించినటువంటి గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే రోడ్డు మార్గం లేకపోతే తాళ్ళు వేసుకుని ఒక డోలీ కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడ మాట ఇచ్చాడు, ఎలక్షన్లకు ముందు రోడ్ వేసి చూపించాడు. అది ఆయన పని. అంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తారు. చాలా మంది సనాతన ధర్మంలో 3 పెళ్లిలు అనేది లేనే లేదు కదా, ఆయన సనాతన ధర్మం గురించి ఎలా ఫైట్ చేస్తున్నట్టని చాలా మంది అంటారు. ఆయన వ్యక్తిగతం వేరు, సనాతన ధర్మం వేరు. ధర్మాన్ని పాటిస్తారు, అనుసరిస్తారు, కాపాడుకుంటాం, అది మా ధర్మం. అది వ్యక్తిగతం జీవితం వేరది. సనాతన ధర్మం 3 పెళ్లిళ్ళు చేసుకోండి, 4 పెళ్లిళ్ళు చేసుకోండి లేదు, కానీ వ్యక్తిగతం అది. ఇప్పుడు ఒకరు సెట్ అవ్వలేదు కానీ ఆయన బాగున్నాడు, ఆయన వదిలేసిన వాళ్ళు ఈ రోజు బాధపడుతున్నారు. అది వీళ్ళు తెలుసుకోవట్లేదు. ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకోవాలని ఆయన ఎప్పుడు అనుకోడు కదా, ఆయన పరిస్థితులు కుదరలేదు. ఆయన ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేసే మనిషి అయినా, ప్రజాసేవకుడు అయినా. ఇంట్లో స్త్రీ ఎలా ఉంటారు కొంతమంది, ఇప్పటికి మన ఇళ్లలో చూడండి, ఎవరికైనా నలుగురికి సాయం చేస్తుంటే నువ్వు వెళ్ళి ఊరి మీద అందరికి సేవలు చేసుకుని వస్తున్నావు, ఇంటికి వచ్చేటికి ఏ రూపాయలు లేదని చెప్పి తిడతా ఉంటారు, టార్చర్ చేస్తూ ఉంటారు. అలాగ మాట పడలేదు, కుదరలేదు, వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి వదిలేసి వెళ్ళిపోయారు తప్ప ఈ 4 ద్రోహం చేయలేదు, వాళ్ళకి న్యాయమే చేశాడు. ఏ ఒక్కరైనా సరే ఈయన మీద కేసు పెట్టారా? ఇప్పుడు ఆయన కావాలని కోరుకుంటున్నారు. మరి ఈయన తప్పుపట్టే హక్కులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 3 పెళ్ళిళ్ళు అన్న వాళ్ళు సోంబేర్లు అందరూ సరే అందరికీ తెలిసేలాగా ఈయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, తెలిసేలాగా. కానీ తెలియకుండా వీళ్ళు ఎన్ని గుడిసెట్టేసలు వేయట్లేదు, ఎన్ని గదుల్లో వీళ్ళు రొంకేసలు వేయట్లేదు, ఎంతమంది అమ్మాయిలు వాడుకోవట్లేదు అంటే వీళ్ళు బయటికి రాలేదనా? ఆయన అందరికీ తెలిసేలాగే పెళ్లి చేసుకున్నారు. మీరు తెలియకోకుండా గుడిసెట్టేసలు వేస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిల జీవితాలను వాడుకున్నారు, జీవితాలు నాశనం చేశారు, 4 గోడల మధ్యలో ఎన్నో రాసలు వెళ్ళాడారు. మరి వాటి కోసం ఏమనాలి? ఆయన అనే దమ్ము ఎవరికి లేదు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా ఏ స్థాయిలో ఉంటే చూడాలనిపిస్తుంది? ప్రధానమంత్రి యోగి గారు వస్తారు, యోగి గారి తర్వాత ఈయనే. ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న ప్రధానమంత్రి మోడీ గారిది ఎలా ఉంది? ఆయనకు మనం చెప్పక్కర్లేదు, ఆయన పరిపాలన బాగుంది. ఈ దేశం వైపు ఎన్ని దేశాలు చూస్తున్నాయి. ఈ కుంభమేళాలో చూడండి,
ఆ క్రిస్టియన్స్ అన్నవాళ్ళు, ఆ ముస్లిమ్స్ అన్నవాళ్ళు, పరాయి దేశం వాళ్ళు, నిజమైన ముస్లిములు, నిజమైన క్రైస్తవులు కుంభమేళాకు వచ్చి జై శ్రీరామ్ అని చెప్తుంటే ఇక్కడ పుట్టి, ఇక్కడ తాత ముత్తాతలకు పుట్టి, భారతీయులకు పుట్టి, హిందువులకు పుట్టి జై శ్రీరామ్ అంటే జబ్బు తెగులుని వాళ్ళు మాకు వద్దురో బొర్రో అని చెప్పేసి మన ధర్మం వైపు, మన దేశం వైపు చూస్తుంటే వాళ్ళు వదిలేసిన మతాలను అట్టుకుని ఏళ్ళు ఆడుతున్నారు సిగ్గు శరం లేకుండా. డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్స్ కూడా ఇంత బాడీ ఫిల్టర్లు కూడా నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, అయ్యే పెట్టుకున్నాను నా ప్రొఫైల్లో. సనాతన ధర్మం కోసం మన ఒక ఆవిడ, నేను క్రిస్టియన్ని, నా భర్త ముస్లిం, కానీ జై శ్రీరామ్ మేము హిందూ సనాతన ధర్మం పాటిస్తామని ఆవిడ ఖచ్చితంగా చెప్పింది. ఆవిడ ఇజ్రాయెల్ అంటే ఆవిడది. వాళ్ళేమో మన దేశం వైపు, మోడీ గారి వైపు, మన భారతదేశం వైపు చూస్తుంటే వీళ్ళ మట్టికి వాళ్ళు వద్దన్న మతాన్ని అట్టుకుని ఏలాడుతున్నారు. ఇక్కడ ఫేక్ పాస్టర్ల మాటలు ఆలకించి. నిజంగా క్రైస్తవులు, నిజమైన పాస్టర్లు ఎప్పుడు కూడా మాది గొప్ప అని అనరు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు. మాదే గొప్ప మా దాంట్లోకి రమ్మంటున్నారంటే వాళ్ళది బిజినెస్, వాళ్ళ స్వార్థం. ఇదేళ్ళు తెలుసుకోవట్లేదు. ఈ సుబ్బలచ్చు మా క్రైస్తవుల్ని, మా పాస్టర్లను తిట్టేస్తున్నాను. ఎంత తిడతాను నేను? దేనిని తిడుతున్నాను నేను? మా ధర్మాన్ని తిట్టుతూ మూలని మిమ్మల్ని తిడుతూ మొదలెట్టం. మీరు మా సనాతన ధర్మాన్ని రాళ్ళు, రప్పలు, రాయలు అనే కదా ఇంతమందిని మతం మార్చారు. అలాగనకపోతే ఇప్పుడు నేను మీ బైబిల్ కోసం బయటవలసిన పని లేదు, మీ ఫేక్ పాస్టర్ని తిట్టాల్సిన అవసరం లేదు. మీ పని మీరే చేసుకుంటారు, మా పని మేము చేసుకుందాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు, దళితులు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్లోకి వెళ్తున్నారు. ప్లస్ ఎవరన్నా అగ్రకులాల వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్తో, మేము దళితులు అనే ఫీలింగ్తో ఎస్టీ చట్టం కింద కేసులు పెడుతున్నారు. ఇలా పెట్టే అర్హత ఉందా వాళ్ళకి ఇప్పుడు? ఎందుకంటే క్రిస్టియన్లకు మారిపోయినాక. నేను మాకు మహానుభావుడు అంబేద్కర్ గారు ఈ దేశం పట్ల, ధర్మం పట్ల అన్యమతస్తులు ఎక్కువైతే ఈ దేశం నాశనం అయిపోతుందని చెప్పేసి అని, అలాగే రిజర్వేషన్ల పేర్లతో అగ్రకులాల మీద కేసులు పెడతారని చెప్పేసి వాళ్ళు పెట్టడానికి ఎలాగుండాలి, ఎన్ని అర్హతలు ఉండాలి, ఏ అర్హతలు ఉండాలి అని మహానుభావుడు రాజ్యాంగాన్ని మాకు అప్పగించాడు. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా, చట్ట ప్రకారంగా హిందువులారా, సెక్యులర్ హిందువులారా మీరే తెలుసుకోండి. అలాగే క్రైస్తవులారా మీరు కూడా చెప్తున్నా, భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం క్రైస్తవ మతంలోకి ఎవరు వెళ్ళినా సరే అగ్ర కులాల వారి మీద, హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళ మీదే వీళ్ళు పాస్టర్లు తెలివితేటలకి ఎస్ఎస్టీ కేసులు పెట్టిస్తారు. ఈ పాస్టర్ కాబట్టి పాస్టర్ ఏమి చేయలేడు, ఎస్ఎస్టీ కేసు పెడతాక సరిపోడు క్రైస్తవుడు కాబట్టి, పక్క ప్రూఫ్ ఉంది పాస్టర్ కాబట్టి. ఆ ఏం చర్చిల్లో వాళ్ళ క్రైస్తవుల చేత ఈ హిందువుల మీద కేసులు పెట్టేస్తారు, ఎస్ఎస్టీని వాడతారు. ఈ నా కొడుకులకి, ఫేక్ పాస్టర్ నా కొడుకులకి నా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వాడుకోవడానికి మీకు హక్కు ఉందరా? మీకు హిందువులారు తెలుసుకోండి, భారత రాజ్యాంగం ప్రకారంగా మతం మారిన వారు ఎస్సీ ఎస్టీలు కానీ, ఎవరు కూడా దళితులు కానీ అగ్ర కులాల మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ చేసి కేసు పెట్టడానికి అర్హులు కాదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం. హిందువుగా ఉంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ హిందువుగా ఉంటేనే వర్తిస్తుంది. అది కూడా డైరెక్ట్గా ఒక ఎస్సీ వెళ్ళిపోయి ఎస్ఎస్టీ కేసు పెట్టడానికి సరిపోడు. 5 పక్కనటువంటి ఎస్ఎస్టీలు సంతకాలు కావాలి. ఓన్లీ ఎస్సీలు వెళ్ళిపోయి ఎస్ఎస్టీ కేసు పెట్టడానికి కూడా పనిచేయరు. వాళ్ళకి మళ్ళీ ఎస్టీలు కావాలి. నేను ఒక ఎస్టీగా, ఒక దళితుగా, ఒక గిరిజన ఆదివాసి అడవిబిడ్డగా చెప్తున్నా, రాజ్యాంగాన్ని తెలుసుకోండి. హిందూ ధర్మం కోసం మీరు, మీ కుటుంబాలు చాలా పాటుపడే వాళ్ళకి చెప్తున్నా, రాజ్యాంగాన్ని తెలుసుకోండి. పని చేయదు. అగ్రకులాల మీద వీళ్ళు కేసులు పెడతారు, పని చేయదు. మతం మారిన వాళ్ళు పని చేయవు. వీళ్ళు చాలాసార్లు నేను విన్నాను, మన హిందువుల మీద ఏదైనా అక్రమ నిర్మాణాల మీద హిందువులు వెళ్ళి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ పాస్టర్ తెలివితేటలుగా ఆ చర్చిలోకి వచ్చేటువంటి మతం మారిన వాళ్ళ చేత కేసులు పెట్టేస్తారు. మతం మారిన వాళ్ళు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, దళితులు కానీ, మేము కానీ ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం అగ్ర కులాల వారి మీద కేసు పెట్టడానికి లేదు. మీ మీద ఫేక్గా పెట్టుంటే కనుక ఎస్ఐని మీరు అడగండి, లేకపోతే సిఐని అడగండి. సార్ మేము హిందువులం, మేము అగ్రకులం, ఓకే, వాళ్ళు మతం మారారు, వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, భారత రాజ్యాంగం ప్రకారం మతం మారితే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఎస్ఎస్టీ అట్రాసిటీ చేసే కేసు పనిచేయదు సార్ అని మీరు ప్రశ్నించండి. తెలుగు నేర్చుకోండి, రాజ్యాంగాన్ని తెలుసుకోండి, ధర్మాన్ని తెలుసుకోండి, బాగుపడతారు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో, మీ వీధుల్లో కానీ, మీ గల్లీల్లో కానీ ఎక్కడైనా ఒక చర్చి కడుతుంటే పాస్టరు అడ్డుకోండి. ఎందుకు అడ్డుకోమంటున్నాం?
వాళ్ళ చట్ట ప్రకారంగా కట్టుకుంటే మనకు అక్కర్లేదు. వీళ్ళు అసలు చట్ట ప్రకారంగా కట్టరు. ఎలా కట్టాలి? చర్చి కట్టాలంటే ఎన్ని ఉంటాయి, ఎంత ప్రాసెస్ ఉంటుందంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, అలాగే సిఏ గారి దగ్గర నుంచి మైక్ పర్మిషన్ తెచ్చుకోవాలి, అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గ్రామస్తుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న హిందువులు కానీ క్రైస్తవుల నుంచి కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆ గ్రామస్తుల దగ్గర నుంచి సుమారు 50 మంది నుంచి సంతకాలు తీసుకోవాలి. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంఆర్ఓ విఆర్ఓ సంతకం కూడా తీసుకోవాలి, ఆ ప్రాంతానికి సంబంధించిన సెక్రటరీ సంతకం కూడా తీసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏమీ లేకోకుండా వీళ్ళు ఇన్ని చర్చలు కడుతున్నారు వీళ్ళ స్వార్థం కోసం. ఖచ్చితంగా మీరు తెలుసుకొని మీ చుట్టుపక్కల ఎవరైనా సరే, అది కూడా ప్రభుత్వం భూములో కట్టడానికి లేదు, ఇది కూడా చెప్తున్నా. ప్రభుత్వం పేదవాళ్ళకి సెంటున్నర భూములు కానీ 48 గజాలు కానీ 40 గజాలు కానీ 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ ప్రభుత్వం భూములో కట్టడానికి హక్కు లేదు వీళ్ళకి చట్ట ప్రకారంగా. ఇది చర్చి కట్టాలంటే వాళ్ళ తాత ముత్తాతలది రిజిస్ట్రేషన్ భూమి అయి ఉండాలి, ప్రభుత్వం భూములో వీళ్ళు కట్టే హక్కు లేదు. ఆ చుట్టుపక్కల ఎంఆర్ఓ విఆర్ఓ సెక్రటరీ 50 మంది సంతకాలు, కలెక్టర్ పర్మిషన్ సిఏ పర్మిషన్, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళు అవన్నీ పాటించరు. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళి అలాంటి చర్చలు ఆప్ చేయండి, అడ్డుకోండి, ధర్మాన్ని కాపాడండి. ఒక పాస్టర్ ఇలాగ ఎటువంటి చట్టాన్ని అనుసరించకుండా చట్ట ప్రకారంగా ఏమి సెక్షన్లు తెచ్చుకోకుండా ఏమీ లేకుండా పర్మిషన్ లేకుండా చర్చి కట్టారనుకో, తర్వాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ బంధువులు మీ స్నేహితులు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన ధర్మాన్ని దూషించి ఇలా మతం మార్చేసి ఈ దేశానికి శత్రువులుగా తయారవుతారు. ఆలోచించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అమ్మా, చాలా విషయాలు చెప్పారు. మీరు ఎప్పుడు ఇలాగే సనాతన ధర్మం గురించి ఫైట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై శ్రీరామ్.